చక్కటి సులభమైన గొప్పదైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించినటువంటి గురుదేవులకు ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలుస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనకు ధ్యాన సందేశం ఇవ్వడానికి శివనాగరాజు గారు వచ్చారు. కానీ ఈరోజు మనం ఒక నియమం పెట్టుకున్నాం. ఈ జూమ్ సెషన్లో ధ్యానం చేస్తాం. నిన్నట్టు 30 days పూర్తయింది కాబట్టి మన సెషన్లో పాల్గొన్నటువంటి వారు క్లాస్ చెప్పాలి అని. అందుకు అనసూయ మేడం ధైర్యంగా హ్యాండ్ రైజ్ చేసి ఫస్ట్ ఈరోజు క్లాస్ చెప్తానది. గ్రేట్. ఆ మేడం ఒకసారి చెప్పడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం అనసూయ మేడం మేము ఆహ్వానిస్తున్నాము. హ్యాండ్ ఓవర్ టు యూ. మీరు అన్మ్యూట్ చేసుకొని క్లాస్ చెప్పండి మేడం. 10 minutes. ఆ తర్వాత షార్ట్ క్లాస్ తీసుకున్నాం. సార్, ఈరోజు 31వ రోజు ధ్యాన సెషన్కి హాజరైన ఇరువురు మాస్టర్ శివనాగరాజు గారికి, జూమ్ సెషన్ని విజయవంతంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న శ్రీనివాసులు సార్ గారికి, మన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ క్లాస్కు నేను ఈ 30 రోజుల క్లాస్కి హాజరు కాకముందు నేను మెడిటేషన్ అంటే ఏకాగ్రతగా మనకు కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఏదో ఒక నామాన్ని కానీ లేకపోతే ఏదో ఒక రూపాన్ని కానీ మన మనసుని రూపం మీద కానీ మన మనసుని కేంద్రీకరించడమే ధ్యానం అనుకునేదాన్ని, మెడిటేషన్ అనుకునేదాన్ని. కానీ ఈ 30 days లో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు, నాకు అవగతమైనవన్నీ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇవాళ చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం గురించి ఎవరేమన్నారు, ధ్యానం యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం సార్. ఈ సకల చరాచర జగత్తుని ఒక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రానికి అతీతమైన శక్తి ఏదో నడిపిస్తుందని మనకి అనుభవపూర్వకమైన విషయం. ఆ శక్తి భగవంతుడు అని మన నమ్మకం. అయితే ఆ భగవంతుడు ఎక్కడో లేడని, ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఆత్మరూపంలో ఉన్నాడని శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 10వ అధ్యాయం 20వ శ్లోకం ద్వారా అహం ఆత్మ గుడాకేశ సర్వభూత శహస్థిత అని తెలియపరిచారు. అంటే భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు. అయితే మనలో ఉన్న భగవంతుని గురించి తెలుసుకునే మార్గం ధ్యానం. ఈ ధ్యానం గురించి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే, అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితంలోనే మన దేశంలో బుద్ధుడు, అంటే ప్రపంచంలో ఏ నాగరికతలు ఏర్పడిన రోజుల్లోనే ఈ ధ్యానం గురించి బుద్ధుడు వివిధ ధ్యాన మార్గాలను ఆచరించి చివరకు ఆనాపానసతి గురించి తెలియపరిచారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం అని తెలియజేశారు. ఇది సులభమైన, అందరూ ఆచరించడానికి అనువైన పద్ధతి. బుద్ధ భగవానుడు ఈ ఆనాపానసతితో పాటు అష్టాంగ మార్గాన్ని, మానవుడికి దుఃఖానికి కారణం కోరికలని, ఆ దుఃఖాన్ని నిర్మూలించడానికి అష్టాంగ మార్గాన్ని ప్రవేశపెట్టాడు. దాంట్లో సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి గురించి, ఆ విషయంలో ధ్యానం గురించి వివరణాత్మకంగా తెలియజేశాడు. ఇంకా బుద్ధుడు అప్పో దీపో భవ అని తన శిష్యుడు ఆనందునికి చివరిగా చెప్పాడు. అంటే తన చివరి మాటలుగా ఆనందుడికి వివరించాడు. అంటే ఆనందుడు బుద్ధుడు వెళ్తున్నాడని బాధపడుతున్నప్పుడు అప్పో దీపో భవ అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, మీ బుద్ధి మీరే వికసింపజేసుకోవాలి, ఎవరి జీవితాలకు వారే సృష్టికర్తలు అని చెప్పారు. ఇంకెవరో వచ్చి మీ జీవితాలను ఉద్ధరించరు అని బోధించారు. మనం ఈ ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం. రోజు ఇప్పుడు కూడా 40 minutes మనం ధ్యానం చేస్తాం. ధ్యానం అంటే స్థిర సుఖ ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని చేతులు 2 కలిపి వేళ్ళలో వేలు పెట్టి ప్రకృతి సహజంగా జరుగుతున్న మన శ్వాసక్రియని గమనించాలి.
అని అలా కూర్చోగానే మనం ధ్యానం చేయాలని కూర్చోగానే రకరకాల ఆలోచనలు మన భూత భవిష్యత్తులకు సంబంధించిన వస్తూ ఉంటాయి. అలా వచ్చిన వాటన్నిటిని గమనిస్తూ ముందుగా, తర్వాత వాటిని కట్ చేస్తూ వర్తమానంలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ శ్వాస మీద ధ్యాసను ఉంచాలి. ఈ శ్వాస మనం పుట్టినప్పటి నుండి మనతో ఉంది, మనం మరణించే వరకు మనతోనే ఉంటుంది. అలాంటి దానిపై మనం ఇప్పటి వరకు ధ్యాస ఉంచలేదు. ఈ శ్వాస మీద ధ్యాసనే ధ్యానం. మన శ్వాసే మన గురువు. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. అంటే భగవంతుడు మన శ్వాసలోనే ఉన్నాడు. శరీరం, మనసు, ఆత్మ ఈ మూడింటి కలయికే మానవుడు. కళ్ళు మూసుకొని శరీరాన్ని, శ్వాస మీద ధ్యాస ఉంచి మనసుని నియంత్రించుకొని, మనసుని శూన్యపరుచుకొని ఆత్మతో కూడి ఉండటమే ధ్యానం. అయితే ఈ ధ్యానం అంటే స్టార్టింగ్ లో మాలాంటి వాళ్ళకి అంత తొందరగా కుదరకపోవచ్చు. సాధన చేస్తూ సాధనమున పనులు సమకూరు ధరలోన అని, ఇంకా అనగా అనగా రాగం అతిశయిల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు అన్నట్లుగా మనం సాధన చేస్తూ ఉంటే మన చంచలమైన మనస్సు నిశ్చల స్థితికి చేరు. నిశ్చలమైన మనస్సు నిర్మలమైన మనస్సు శూన్యమవుతుంది. శూన్యమైన మనస్సు ఆత్మస్థితికి అంటే సూపర్ కాన్షియస్ కి చేరుకుంటుంది. అలా సెకండ్ స్టేజ్ లో బుద్ధి వికసిస్తూ జ్ఞానం ఉదయిస్తుంది అన్నమాట. ముక్తి లభిస్తుంది. నిర్విషయ మనహ అంటే ఎలాంటి ఆలోచన లేని స్థితి. బహిర్ముఖంగా ఉన్న మనం అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు జ్ఞానం పొందుతాం. ధ్యానం గురించి యోగి వేమన గారు ఏమన్నారంటే, ముక్కులోని గాలి ముక్తికి మలిదారి అన్నారు. అంటే మరణించాక పొందే ముక్తి కాదది. ముక్తి అంటే మనం చనిపోయాక ముక్తి కోసం, దానికోసం కాదు. ప్రాపంచికంగా మనకుండే బాధలు, దుఃఖాలు, అనారోగ్యాలు, అశాంతి, అజ్ఞానం నుండి మనకి విముక్తి, విడుదల లభిస్తుంది అన్నమాట ఈ ధ్యానం ద్వారా. ఇంకా భగవాన్ సత్యసాయి బాబా గారు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి వచ్చే ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఉండే గ్యాప్, ఇంటర్ రిలేటెడ్ గ్యాపే ధ్యానం అన్నారు. ఇంకా రమణ మహర్షి గారు కాలాతీతంలో కాలాతీతుడిగా ఉండడమే ధ్యానం అన్నారు. ఓసో మహాత్ముడు శ్వాస మీద ధ్యాస పెడితే ముల్లోకాల్లో ఏదైతే ఉందో అది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అన్నారు. అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా శ్వాస మీద ధ్యాస ద్వారానే భవిష్యత్తుని తెలిపే కాలజ్ఞానాన్ని రాయగలిగారు. అన్నమాచార్యుల వారు కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీశ్వరులకు అన్నారు. అంటే మన శరీరంలోని ఊపిరిలో ఒక గని ఉన్నది. ఆ గని మనకు ఏది కావాలంటే అది ఇస్తుంది. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నీ ధ్యానం నీకు వరప్రసాదం అవుతుంది అని అంటారు. ఎవరో వచ్చి ఇచ్చేది సహాయం మాత్రమే, నీకు నువ్వు ఇచ్చుకుంటే అది వరప్రసాదం అవుతుంది అన్నది. ఇది ధ్యానం గురించి మహర్షులు మనకు చెప్పిన విషయం. ఇంకా ధ్యానం యొక్క ఆవశ్యకత, అంటే ధ్యానం చేస్తే మనకి ఏం లభిస్తుంది అనేది చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే మన దగ్గర లేని విషయం కోసమో, మనం కావలసిన దానికోసమో ఏదో ఆశించో, లేకపోతే మనం చేసిన తప్పుల్ని క్షమించమని కోరుకోవాలనో దేవుడి దగ్గర మొకరిల్లి పూజలు, వ్రతాలు ఇవన్నీ చేస్తుంటాం. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని ఉత్తర గీతలో పూజ, మంత్రం, స్తోత్రం, ధ్యానం గురించి పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అని ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఉద్ధరే ఆత్మానం జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. అంటే నిరంతర ధ్యాన సాధన వల్ల జ్ఞానం, ఆత్మజ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఎట్లా అంటే మనం వడ్లను మిల్లులో పట్టించినప్పుడు బియ్యంతో పాటు ఏ విధంగా అయితే నూకలు, తవుడు, పొట్టు లభిస్తాయో, ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానంతో పాటు ఆరోగ్యం, ఏకాగ్రత, సంకల్ప శక్తి, మన కోరికలు తీర్చుకునే శక్తి, దానికి కావలసిన శక్తి అన్ని మనం పొందుతాం.
ధ్యానం సర్వరోగ నివారణి, సకల సిద్ధి ప్రదాయిని అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనం రోజు వినే మామూలు మాటలే కానీ అనారోగ్యంగా బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ మాటలోని పరమార్థం. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే. ఈ కరోనా టైంలో మనం ఈ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను ఇంకా బాగా తెలుసుకున్నాం. ఇంకా రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో మెడిటేషన్ ఈజ్ రియల్ ఇమ్యూనిటీ బూస్టర్. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కెన్ హ్యావ్ హెల్త్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ఇంప్రూవ్డ్ ఇమ్యూన్ ఫంక్షన్ అని, ఇంకా బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుందని ఈ ఈ మధ్య రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో ధ్యానం వల్ల ఇవి లభిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని తెలియపరిచారు. ఎరకతో ధ్యానం చేసేటప్పుడు కాళ్ళు క్రాష్ చేయడం ద్వారా 10%, చేతులు అంటే వేళ్ళలో వేళ్ళు పెట్టి ఉంచడం ద్వారా 10%, కళ్ళు మూసుకోవడం ద్వారా 80% శక్తిని మనలోనే నిబిడీకృతం చేసుకోవచ్చని, దీనికి విశ్వశక్తిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ తోడై మన తలలో బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో ఉన్న 2,72,000 నాడులను శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది ధ్యానం వల్ల మనకి లభించే ఆరోగ్య విధానం. ఇంకా ఈ 30 days క్లాసుల్లో మనం చాలా మంది మాస్టర్ల అనుభవాల ద్వారా, రెండో రోజే వాసు మాస్టరు తన 4th stage లో ఉన్న క్యాన్సర్ ని ధ్యానం ద్వారా తగ్గించుకున్నానని, తటవర్తి రాజలక్ష్మి అమ్మగారు, శ్రీదేవి మేడం గారు, ఇంకా శ్రీనివాసరావు గారు, బండి శ్రీనివాసరావు గారు, నరేంద్ర ఆసూరి గారు ఏ విధంగా ఆరోగ్యాన్ని పొందారో మనం వాళ్ళ అనుభవాల ద్వారా తెలుసుకున్నాం. ఇంకా శ్వాస మీద ధ్యాస వల్ల సంకల్ప శక్తి పెరుగుతుంది. యద్భావం తద్భవతి అన్నట్లుగా మనం ఏదైతే భావిస్తామో, ఏదైతే ఆలోచిస్తామో దాన్ని మాత్రమే పొందుతాం. ఒక ధ్యాని అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతాడు. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మనం ఎలా సంకల్పించుకుంటే అలాంటి ఫలితాలు పొందుతాం అని శ్రీదేవి మేడం గారి అనుభవాల ద్వారా మనం తెలుసుకున్నాం సార్. ఈ ధ్యానం వల్ల శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల అమేయమైన జ్ఞాపక శక్తి లభిస్తుంది. ఇంకా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధ్యానం వల్ల మనలోని అంతర్గతంగా నిబిడీకృతమైన అనేక అద్భుత శక్తులు మేల్కొల్పబడతాయి. ఆ శక్తుల ద్వారా మనలో ఏకాగ్రత, నైపుణ్యం, జ్ఞాపక శక్తి, సహజత్వం, మిత్రత్వం, ప్రేమత్వం, సేవాతత్వం, శక్తితత్వం, దైవతత్వం పొందుతాం. ఇంకా మన జ్ఞానం వల్ల ఇంకెలాంటి ఆవశ్యకత ఉందంటే, ధ్యానం ద్వారా లక్ష్య సాధనలో ముందుంటాం. వి కెన్ అచీవ్ అవర్ గోల్స్ వెరీ ఈజీలీ. మన పనులలో ప్రతి పనిలో మన నైపుణ్యత పెరుగుతుంది. ఎవరు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి, మన ధ్యానం శ్వాస మీద ధ్యాస పెడితే మన పనుల్లో కూడా ధ్యాస పెరిగి మన మంచి అచీవింగ్ చేరుకోవచ్చు. ధ్యానం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, విజయవంతమైన జీవితం పొందుతాం. నీ ధ్యాసను బట్టి నీకు కావలసినది నువ్వు పొందుతావు. అది బలవంతుడివి కావాలన్నా, భగవంతుడివి కావాలన్నా పొందుతావు. ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మానవుడు మాధవుడిగా కావాలన్నా, నరుడు నారాయణుడు అవ్వాలన్నా ధ్యానమే ఏకైక మార్గం. ధ్యానం సమస్యలను మూలాల నుండి తొలగిస్తుంది. పైపైన తొలగించడం కాదు, ఆ సమస్య తిరిగి రాకుండా మనకి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. మనుషులుగా ఉన్న మనం మహాత్ములుగా ఎదగాలన్నా, మనలో ఉన్న దివ్యత్వం, దైవత్వం, జ్ఞానతత్వం విస్తారంగా వికసించాలంటే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయడం అంటే ఆత్మతో కూడి ఉండటం. ఆత్మతో ఉండడం అంటే భగవంతునితో ఉండటం మాత్రమే. అంటే భగవంతుడితో ఉండటం కంటే ఇంతకంటే మనకి కావాల్సింది ఇంకేమీ ఉండదు. తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా, ఇంకా సాత్విక శాకాహారం, దేహమే దేవాలయం అన్నారు ఆదిశంకరాచార్యులు వారు. అలాంటి దేవాలయంలో మాంసాహారం వేయడం అపవిత్రంగా అవుతుంది. అంతేకాకుండా అన్ని జీవరాశుల్లో ఆత్మరూపంలో దేవుడు ఉంటాడు. కావున జీవహింస చేస్తే అది దైవహింసగా మారిపోతుంది. కానీ ఆది మానవుడి కాలం నుండి మాంసాన్ని ఆహారంగా తీసుకుని అది అలవాటుగా మారిపోయింది. అది త్యజించాలి. ఇంకా జిహ్వ చాపల్యం కోసం కాక జిహ్వ చాపల్యం మన రుచికి మన ఆహారంగా ఏ కోళ్ళని గాని మేకల్ని గాని చంపకూడదు. ఆత్మరక్షణార్థం తప్ప హింసించటం అంత జిహ్వ చాపల్యం కోసమైతే ఏ జీవిని మనం హింసించరాదు. ఇంకా మాంసాహారాన్ని, గుడ్డుని, వెల్లుల్లిని తినకూడదు.
ఇవి ఏం చేస్తాయంటే మనలో తమో రజో గుణాలని ప్రేరేపింపజేసి ధ్యాన స్థితిని పొందడానికి ఆటంకంగా మారతాయి. ఇంకా ఈ సాత్విక శాకాహారంలో పాత్ర శుద్ధి గురించి, పదార్థ శుద్ధి గురించి, పాకశుద్ధి గురించి కూడా తెలుసుకున్నాం సార్. ఇప్పుడు మాంసాహారం కోసం కోళ్ళని, మేకల్ని మనం చంపినప్పుడు వాటిలో విషపూరితమైన హార్మోన్లు ప్రొడ్యూస్ అవి వాటిని మనం తినటం వల్ల మన శరీరంలో ఆ విషం మనం చేరుతుంది. మనకి వాటి ద్వారా 159 రకాల జబ్బులు వస్తాయి. మనం ఒకళ్ళు మాంసాహారాన్ని మానేస్తే 1100 జీవరాశులకు ప్రాణం ఇచ్చినట్టే, వాటిని బతికించినట్టే మనం. ఇంకా పాకశుద్ధి అంటే మనం వండేటప్పుడు మన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో వాటి ప్రభావం తిన్న వాళ్ళ మీద కూడా ఉంటుందని చెప్పారు సార్. ఇంకా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ, ఆధ్యాత్మిక సేవ అంటే మనం తెలుసుకున్న విషయాన్ని, అంటే ఏ తెలిసినప్పుడు ఏని పంచటం, పంచింది పెంచబడుతుంది అని ఈ సేవకి మీరు చెప్పారు సార్. ఇలాంటి పంచరత్నాల సాధన వల్ల ధ్యానం లోక కళ్యాణార్థం అని అవగతం అవుతుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్. మనం ప్రాపంచికంగా ఏం చేసినా కూడా మన పిల్లల ఉన్నతిని ఆశించి చేస్తాం. అయితే ఇప్పుడు మనం 40s లో ఈ ధ్యానం గురించి తెలుసుకోవటం అంటే జరుగుతుంది. అదే చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించడం వల్ల ఆనంద్ ప్రసాద్ సారు మాస్టర్ చెప్పినట్లు ఇప్పుడున్న విద్యా విధానం వామిట్ సిస్టమ్ వల్ల పిల్లల్లో మతిమరుపు, ఒత్తిడి, బెంగ, గందరగోళం, ర్యాంకుల కోసం పరుగులు, ర్యాంకులు రావేమో అన్న భయం, వాటి వల్ల ఆత్మహత్యలు, ప్రాక్టికల్ గా మారిపోవడం, కోపం, అసహనం, మానసిక వైకల్యం బాగా పెరిగిపోతుంది. వీటన్నింటినీ కేవలం ధ్యానం అనే ఒక ఏకైక మార్గం ద్వారా మనం నిర్మూలించవచ్చు అని నా ఉద్దేశం సార్. ధ్యాన ఫలాలు అందించడం, ఈ ధ్యానాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పడం వల్ల ఆ ఫలాలను అందించిన వాళ్ళం అవుతాం, పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ధ్యానం ద్వారా అనుకున్నది సాధించే శక్తి, అది సాధించకున్నా కూడా మనోధైర్యంగా ఉండే యుక్తి లభిస్తుంది. చిన్నప్పటి నుంచే మనం అహింసను దానివల్ల ఈ విధంగా ఉంటుందని చెప్పడం వల్ల, తోటి వారిని బాధ పెట్టకూడదు అనే ప్రేమతత్వం, దయ వంటి పెంపొందటం వల్ల నేర ప్రవృత్తి కూడా తగ్గిపోతుందని అనుకుంటున్నాను సార్. ఇంకా ఈ ధ్యానం వల్ల నైతిక విలువలు పెంపొందుతుంది అనేది ఒక ముఖ్య విషయం. అయితే ఈ మధ్య మనకి హరివిల్లు అని మైండ్ఫుల్నెస్ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ అదొక సెషన్ లాగా ప్రవేశపెట్టి, ఇది ఒక శుభ పరిణామం. మన స్కూల్లో పిల్లలకు కూడా ధ్యానాన్ని మనం పరిచయం చేయొచ్చు. అయితే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నప్పుడు, లేకపోతే అన్ని దారులు మూసుకుపోయి అది లాస్ట్ ఆప్షన్ అయినప్పుడు మనకు దాని మీద నమ్మకం కలుగుతుంది. నమ్మినప్పుడే దాన్ని అర్థం చేసుకుంటాం, తర్వాత అర్థం చేసుకుని ఆచరిస్తాం. ఆచరించినప్పుడు మాత్రమే దాని ఫలాలు మనం పొందటం జరుగుతుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసులు సార్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనసూయ మేడం, 30 days ధ్యానంలో చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు మీరు. ఒకసారి ఫ్రెండ్స్ అందరూ అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చప్పట్లతో మేడంకి అభినందన తెలియజేయండి. అందరూ అన్మ్యూట్ చేసుకుని ఒకసారి. చక్కగా తెలుసుకున్నారు, అద్భుతం సార్. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను తెలుసు. ఏం లేదు మేడం. ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం ద్వారా ఏమొస్తుంది, ధ్యానం ఎందుకు చేయాలి, అహింస పరమోధర్మ, ఆత్మ గులాకేసి ఆత్మ పదార్థం గురించి అన్ని తెలియజేశారు మేడం. వెరీ నైస్, గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే ఫ్రెండ్స్, రేపు చెప్పే వాళ్ళు కూడా ఆలోచించుకోండి. లాస్ట్ వినిల్. ఓకే ఓకే వినిల్ మాట్లాడు. వినిల్ మాట్లాడండి. వినిల్ మాట్లాడు. మేడం చాలా చక్కగా క్లాస్ చెప్పింది మేడం. సార్ 30 రోజులు, ఒక నెల, ఒక చిన్న అడుగులోనే ఎంతో శ్రద్ధతో ఎంతో ఎదిగింది మేడం. ఎన్నో విషయాలు, ఎన్నో కోణాల నుంచి ఎన్నో నేర్చుకునే విషయాలు చెప్పింది సార్ ఈ మేడం అయితే. కొందరు దానిలోకి వచ్చి 10 సంవత్సరాలు
సార్ మాట్లాడండి. దానిలోకి వచ్చిన వాళ్ళు కొందరు ఏమంటారంటే మేము 5 ఏళ్ళ నుంచి ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ఉన్నామంటారు. కానీ వాళ్ళ జ్ఞానం అయితే అంత ఉండదు. కానీ మేడం అయితే శ్రద్ధతో ఒక నెల రోజులు, ఒక 30 రోజుల్లోనే ఎంతో ఎదిగింది, ఎంతో జ్ఞానం సంపాదించుకుంది. ధైర్యంగా, భయంతో, భయపడకుండా ఎంతో ధైర్యం చెప్పింది సార్. చాలా బాగా చెప్పింది సార్ మేడం అయితే. మేడం చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేడం గురించి లాస్ట్ మాట్లాడదు మనం. ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోదాం. శివనారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒక్కసారి శివనారాజు గారు, వాస్తవంగా శివనారాజు గారి ద్వారానే నేను ధ్యాన పరిచయం జరిగింది నాకు. మేము సార్ పిరమిడ్ ధ్యాన కేంద్రం పరిచయం చేయడం, రోజు మేము శివాలయంలో వెళ్తుండేవాడిని, అక్కడ సార్ కలిసేవాడు. సార్ ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఆ తర్వాత నేను పిరమిడ్ సెంటర్కి వెళ్ళడం, ఆ పిరమిడ్ సెంటర్కి వెళ్తూ నిరంతర ధ్యాన సాధన ద్వారా చాలా నాలో ఉన్నతి కలిగింది. దానికి శివనారాజు గారు కూడా రాజు వారికి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, సార్ మీకు స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ రోజు సెషన్ ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ మాస్టర్. కంటిన్యూ. ఒక సౌండ్ పెంచండి కొద్దిగా. ఓకే, ఓకేనా? కొంచెం పెరుగుద్దా? నేనే వాయిస్ పెద్ద చేసుకుంటాను. ఓకే ఓకే, మాట్లాడండి. ఆత్మీయులందరికీ నా నమస్కారం. మై ఫ్రెండ్స్, మై సోల్ ఫ్రెండ్స్. ఓకే, మరియు ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, వారికి ఆత్మతో నా ప్రణామములు. ముందుగా నా పేరు శివనాగరాజు. నేను 12 సంవత్సరాలకి వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాను. మరియు నేను ఒక 16-17 సంవత్సరాలు నేను శాకాహారిగా ఉన్నాను. ముందుగా నేను ఉపాసనలో ఉన్నవాడిని, శాకాహారిగా ఎదిగాను. ఒక పవిత్ర గ్రంథం ద్వారా, ఒక మిత్రుడు ఇచ్చిన గ్రంథం ద్వారా నేను శాకాహారిగా ఎదిగినాను. తర్వాత నాకు పిఎంసి ఒక 12 సంవత్సరాల క్రితం పరిచయం అయింది. పిఎంసికి వచ్చినాక నాలో చాలా అవేర్నెస్ వచ్చింది. ఇంకా నేను చాలా ఎదగాలి. అయితే ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే విశ్వమూల చైతన్యము ఆత్మ. విశ్వమూల చైతన్యము ఆత్మ. అయితే ఇప్పుడు మన ఎసెన్షియల్ లో మన గ్రూప్ లో ఒక 20-21 మెంబర్స్ ఉండవచ్చు. అయితే ఈరోజు ఏంటంటే మన గ్రూప్ మటుకు నేను అడుగుతున్నది అంటే అసలు మనం ఎవరం? నా క్వశ్చన్ ఏంటంటే మనం ఎవరం? ఈ క్వశ్చన్ ఇలాగా ఉంచండి. అయితే తొలినాళ్ళల్లో మన జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఎన్నో జంతువులుగా, వృక్షాలుగా, కీటకాలుగా, పాకులాడే జంతువులుగా, జలాచరములుగా కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాం. అలా జన్మ పరంపర మనుగడ సాగింది, జీవ పరిణామము. ఆ మనుగడ పెంచుకుంటూ మానవ జన్మలోకి ప్రవేశించాము. మానవ జన్మలో కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాం. కొన్ని జన్మలు తామసంగా, కొన్ని జన్మలు రాజసంగా, కొన్ని జన్మలు సాత్వికంగా, కొన్ని జన్మలు నిర్గుణంగా. ఇంతాక మనం అనుకున్నాగా మనం ఎవరు అని మన ఎసెన్షియల్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ నిర్గుణం కాడ ఆగిపోయినాం. ఈ నిర్గుణం కాడ ఆగిపోయినాం. తామసంగా అయిపోయింది రికార్డ్స్, రాజసంగా జన్మలు అయిపోయినాయి, సాత్విక జన్మలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పబోయే లెసన్, ఈ సబ్జెక్టు ఎవరైనా మాంసం విక్రయం చేసే వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పబోతే వాడిని మెడలు బట్టి బయటకు నెట్టేస్తాడు. లేదా ఒక పొలిటీషియన్, ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి ఈ సబ్జెక్ట్ చెప్తే వాడిని మెడలు బట్టి బయటకు నెట్టివేస్తాడు. లేదా ఒక పండితుడి దగ్గరికి, సాత్విక జన్మలు తీసుకున్న పండితుని దగ్గరికి పోయి ఇది అంత ఆత్మలము, అంత పరమాత్మ అంటే పోవానికి రామాయణం తెలియదు, మహాభారతం తెలియదు, నా దగ్గరికి ఎందుకు వచ్చినవా అని ఇలా కొట్టేస్తాడు. ఇవన్నీ నిజాలు. ఇవన్నీ మరి నీ ఎందుకు ఇలా నిర్గుణం కాడికి వచ్చినాం? ఒక అద్భుతమైన లెసన్ కాడికి మనం వచ్చినాం. చాలా జన్మలు స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చాం. ఏదో అహంకారపూరితంగా చెప్పట్లేను.
మన ఎదుగుదల చాలా ఎదిగిన మనం ప్రేమించుకోవడానికి చెప్తున్నాను. మన స్థితిని గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే మన స్థితి గుర్తుకుంటేనే మన గతి ఏందో తెలుస్తుంది. మన స్థితి తెలియకపోతే మన గతి తెలియదు. మన స్థితి ఏంది? నిర్గుణ స్థితి. ఎన్నో జన్మలు స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తుంటే మనం పోము. మామ ఎందుకు నాయన ఎందుకు వచ్చిందని. లేదా ఒక ₹1 కోటి ఇస్తే బాబు నువ్వు ధ్యానం మర్చిపోతావా, నువ్వు ధ్యానం చేయకుండా ఉంటావా అంటే సాధ్యమేనా? సాధ్యం కాదు. అవన్నీ రికార్డ్స్ అయిపోయినాయి. మరి ఆ జన్మలన్నీ అయిపోయినాయి. ఆశాపూరితము, రాజకీయ జీవితాలు, మరియు బాగా మాంసం తినే జీవితము అంటే తామస జన్మలు అయిపోయినాయి. రాజస జన్మలు అంటే ఒక నాయకుడిగా డామినేట్ చేయడం అనే జన్మలు అయిపోయినాయి. మరి సాత్విక జన్మలు అంటే పాండిత్యములుగా పోసేది, సాహిత్యములుగా పోసే జన్మలు అవన్నీ అయిపోయినవి. మరి ఇప్పుడు నిర్గుణ జన్మల్లో ఉన్నాం మనం. అంటే అద్భుతమైన జన్మ. చివరి జన్మల్లో వచ్చిన వాళ్ళమేమో. మనం నిరాశ పడకూడదు. ఇంకా మన సంశయాలు ఎందుకు ఉన్నవి? ఇది క్వశ్చన్ మార్కుల. ప్రతి క్షణం ఇది క్వశ్చన్ వేసుకోవాలి. ఇంకా నాకు ఎందుకు సంశయం ఉన్నది అంటే పరిష్కారం దొరుకుతుంది. పరిష్కరించుకోవడం దొరుకుతుంది. ప్రశ్న వేస్తే ఆన్సర్ దొరుకుతుంది. ప్రశ్నే లేనప్పుడు ఆన్సర్ దొరకదు కదా. కాబట్టి మన ప్రశ్న ఏంటంటే నాకు ఇంకా సంశయం ఎందుకు ఉన్నది? ఎందుకు ఈ సంశయం? ఇంకా నా గుండెలు, ఇంకా నాకు ఏదో భయము, ఇంకా నాకు ఏదో దిగులు ఎందుకు ఉన్నది? నిర్గుణంగా వచ్చిన వాడిని నేను ఏ హింస చేయట్లేదు కదా అని ఈ ప్రశ్న వేసుకోవాలి. అయితే మనము శరీరాలుగా ఉన్నప్పుడు అసలు ఈ శరీరానికి మూలం ఏంటి? ఇప్పుడు విశ్వమూల చైతన్యం కాడికి వెళ్దాం. అసలు ఈ శరీరానికి మూలం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే ఏ శరీరాలు లేవు. ఏ జంతువుల శరీరాలు లేవు, ఏ మానవ శరీరం, ఏ చెట్టు చేమలు, ఏ ప్రకృతి కూడా లేదు, ఏ భూమి కూడా ఉండదు. ప్రాణశక్తి. మరి ప్రాణశక్తికి మూలం ఏంటి? ప్రాణశక్తికి మూలం ఏంటి అంటే విశ్వమూల చైతన్యము. దానినే పరమ ఆత్మ అంటారు. దానినే పరమ ఆత్మ, సుప్రీం సోల్, యూనివర్సల్ పవర్, ఇలా ఏ నామాలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్త్రీ వద్దు, పురుషుడు వద్దు, విశ్వమూల చైతన్యం, ఆత్మ, పరమాత్మ అంతే. ఒక గొప్ప జ్యోతి స్వరూపం అది. ఆది లేదు, అంతము లేదు ఆ పరమాత్మకు. దానికి ఏ లెసన్ లేదు. ఆది లేదు, అంతము లేదు. మరి ఆ యొక్క పరమాత్మ తొలినాళ్ళల్లో ఒక గొప్ప జ్యోతి స్వరూపుడు అయి ఒక గోళాకారంలో ఒక కాంతిగా వలయంగా ఉన్నప్పుడు తనకు తాను క్రీడ సృష్టించుకున్నాడు. తనకు తాను ఒక క్రీడ, ఒక ఆట, ఒక అద్భుతమైన ఆనందపూరితమైన స్థితిలో, ఒక నాట్యంలో, ఒక అద్భుతమైన క్రీడలో కొన్ని శకలాలుగా డివైడ్ అయినవి. ఏది? ఆ గోళాకారం ఉన్న పరమాత్మ ఆ సుప్రీం సోల్లోకి వెళ్ళి కొన్ని శకలాలు విడవబడినవి, ఎన్నో జ్యోతులుగా విడవబడినవి. అలా పెద్ద పెద్ద జ్యోతులుగా విడవబడినవి నక్షత్రాలుగా ఏర్పడినవి. ఆ నక్షత్రాల నుండి విడబడినవి గ్రహాలుగా ఏర్పడినవి. ఆ గ్రహాల నుండి ఉపగ్రహాలుగా, ఇలా ఒక విశ్వకూటమిగా, ఒక యూనివర్సల్ గా తయారవుకుంటూ వచ్చింది. మరియు కొన్ని శకలాలు బ్రహ్మాత్మలుగా ఏర్పడినవి. ఆ బ్రహ్మాత్మల నుండి పూర్ణాత్మలుగా ఏర్పడినవి. ఆ పూర్ణాత్మల నుండి జీవాత్మలుగా ఏర్పడినవి. మరి జీవాత్మలమే కదా మనం. ఇప్పుడు మనం ఎవరం అంటే జీవాత్మలమే కదా. మరి ఈ జీవాత్మలకు కొన్ని జన్మలు ఎన్నో జన్మలు తీసుకున్నది. ఎన్నో జన్మలుగా తీసుకుంటూ, ఎంతో మనుగడ తీసుకుంటూ ఒక శరీరం ఏర్పాటు చేసుకొని తొలినాళ్ళల్లో మనం సీరియల్ లోక వాసులమే, ఉన్నత లోక వాసులమే. అప్పుడు ఈ సంశయాలు లేవు. ఒక శరీరం విడిచడం అంటే ఒక ఆనంద ప్రక్రియ. ఒక శరీరం విడిచేటప్పుడు ఒక బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నారు, అంత తపస్థితి. మరి ఇప్పుడేంటి ఇలా ఉంది? ఇప్పుడు ఈ శరీరం ఏంటి ఇలా ఉంది అంటే కృతాయుగంలో ధర్మం ఏ విధంగా ఉంది? కృతాయుగంలో అహింసో పరమో ధర్మం ఉన్నది. ఇంత హింస లేదు. అంత ఋషి పరంపర, అంత గురు పరంపర. సగటు 5 ఒక గురువు ఉండేవాడు, సగటు 10 మందికి ఒక గురువు ఉండేవాడు. గురు పరంపర ఎక్కువగా ఉంది, తపశ్శక్తి ఎక్కువగా ఉన్నది. మరి అలాంటప్పుడు మరణ భయం ఎందుకు ఉంటుంది?
అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మరణ భయానికి కారణం ఏంటంటే, శరీరం మరణ భయానికి కారణం ఏంటి అంటే, ఈ సంశయాలకు కారణం ఏంటి అంటే, ఈ బాధలకు కారణం ఏంటంటే హింసనే దీనికి అంతటి కారణము. కృతాయుగంలో హింస లేదు. మళ్ళా కృతాయుగం నుండి త్రేతాయుగంకి వచ్చింది. త్రేతాయుగంలో కొద్దిగా స్వార్థపూరితమైంది. స్త్రీ విలువలు తగ్గినాయి, కొద్దిగా హింసాపూరితమైనది, రాక్షసత్వం అనేది ఒకటి ఏర్పాటైంది. మరి త్రేతాయుగంలో కూడా అప్పటికి కూడా గురు పరంపర ఉన్నది. కొద్దిగా సంశయాలతో కూడుకున్న కొంతవరకు ధర్మం 4 పాదాలతో ఉన్నది. అద్భుతమైన ధర్మం నడిచింది. మళ్ళీ త్రేతాయుగం నుండి ద్వాపరయుగంకి వస్తాలకే కొద్దిగా పాపాలు పెరిగినాయి. అన్నదమ్ములు అనే విలువలు కూడా లేవు. స్త్రీ విలువ తగ్గిపోయింది, హింస పెరిగిపోయింది. కాబట్టి అప్పుడు కూడా మరణ భయం జరిగింది. అందుకని అర్జునుడు యుద్ధానికి వెనకాంజన వేయగలిగిండు. ధర్మానికి వెనకాంజన వేస్తే అప్పుడు పరమాత్ముడు వెన్ను తట్టిండు. మరి కలియుగం వస్తారికే ఇంకా దారుణమైన హింస, ఇంకా దారుణమైన స్త్రీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరం అర్జునులం అయిపోయినాం. ఇప్పుడు అందరం అర్జునులమే. ఇంతమంది అర్జునులకు ఒకటే ఒక కృష్ణుడు పత్రీశ్వర రూపంలో వచ్చిండు. ఇంతమంది పామరులకు పత్రిజీ సార్, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు వచ్చినారు. ఇప్పుడు వారంతా మనని ధ్యాన మార్గం ద్వారా, అహింసో పరమోధన మార్గం ద్వారా ఈ నిర్గుణం అనే స్టేజ్ దాకా మనం ఈరోజు ఉన్నాం. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే, శకలాలు వలయాలుగా పరమాత్మ నుంచి వెలువడిన మనకు ఎంత తేడా అంటే, యుగాలలో వస్తున్న హింస పరంపరలో ద్వారానే మనకు పరమాత్మ దూరమైండు. మనమే దూరం చేసుకున్నాం తప్ప ఏం లేదు. ఇప్పటికైనా మనం అహింసో పరమో ధర్మని ఆచరిస్తూ, ధ్యానాన్ని నేర్చుకుంటూ, ధ్యానం నేర్పుతూ, ఒక మాస్టర్ గా ఎదుగుతూ, ఎరక స్థితిలో ఉంటూ, ప్రతిసారి అంటారు, ప్రతి క్షణం పిండుకో నాయన అంటాడు. మరి భగవాన్ రమణ మహర్షి ఏమంటాడు? ప్రతి క్షణము నువ్వు ఆత్మస్థితిలోనే ఉండు, శరీర స్థితిలో ఉండకు, నువ్వు శరీరాన్ని కాదు అంటాడు. దానివల్ల ఏంటి తెలుస్తుంది అంటే, మనం పూర్ణ ఆత్మలం అయిపోతున్నాం. మనం పరమాత్మకు ఈజీగా దగ్గరికి అవుతాం అన్నట్టు. లేకుంటే మనసు అనే వాసన బలాలు, గత జన్మలో తీసుకున్న మనసు అనే వాసన బలాలు మనను శాసిస్తాయి, మన కిందికి లాగేస్తాయి. ఎన్నో జన్మలు మనసు చేయబట్టి మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఇక మనసుకు మనము ఆత్మలో విలీనం చేద్దాం. ఎందుకంటే మనం ఇంత పిఎంసికి వచ్చినామంటే మనసుతో మనం యుద్ధం ప్రకటించినట్టే. ఈ మనసుని మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ, మెల్లగా ధర్మం పాటిస్తూ, సంశయాలను తీసుకుంటూ, అద్భుతమైన గ్రంథ పఠనం చేసుకుంటూ, ఇలా గ్రూప్ ఎసెన్షియల్ లో పాల్గొంటూ, ఇలా సజ్జన సాంగత్యం పాల్గొంటూ అద్భుతమైన ఈ జీవితాన్ని మనము ముందుకు పాకులడం. ఈజీగా మనం పరమాత్మను చేరుకుంటాం. అయ్యో, నేను ధ్యానం చేస్తే నాకు విజన్ రాలేదే, ధ్యానం చేస్తే నాకు జ్యోతి కనిపించలేదే, ధ్యానం చేస్తే నాకు మాస్టర్స్ కనిపించలేదే అనే సంశయాలు వద్దు. నువ్వు యుద్ధానికి కృతనిశ్చుడు అయి ఉండు అర్జున. నీకు యుద్ధం చేసి కర్మను ఆచరించడానికి హక్కు ఉన్నది, కానీ దాని ప్రతిఫలాలు కోరుకునే హక్కు మనకు లేదు. యుద్ధంలో నువ్వు ఓడిపోయినా గానీ నువ్వు రాజ్యసుఖం అనుభవిస్తావు, నువ్వు స్వర్గాన్ని ప్రాప్తిస్తావు. యుద్ధంలో గెలిస్తే రాజ్యసుఖం అనుభవిస్తావు. అదే విధంగా ధ్యానం చేస్తే నీకు ధ్యానం ఇక్కడ అంకురించకుండా కానీ ఉన్నత లోకాలకు వెళ్ళి నువ్వు గొప్ప ధ్యాన యోగి అవుతావు. ఇక్కడ చేసిన ధ్యానము ఇక్కడ అంకురించకుండా కానీ ఉన్నత లోకాలకు వెళ్ళతావు. మనం కర్మను ఆచరించడం, ధ్యానం అనేది ఒక ఉత్తమ కర్మ. కర్మలలోకెల్లా శ్రేష్ఠ కర్మ ధ్యానం అనేది. ఇంకా శ్రేష్టమైనది అహింసో పరమో ధర్మ ధ్యాన ప్రచారం. ఒక 10 మందిని శాకాహారిగా నువ్వు మెల్లగా మార్చగలగాలి. ఒక చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి ఏ విధంగా స్కూల్కి పంపుతుందో తల్లి, ఒక మాస్టర్ నువ్వు ఒక 10 మందిని మెల్లగా శాకాహారిగా అలా మార్చాలి. వాళ్ళ మనసు నవ్వకుండా శాకాహారిగా మార్చాలి.
మెల్లగా ధ్యానం పక్కింటి పిన్నిని, పక్కింటి ఆంటీకి మెల్లగా చెప్పాలి. అమ్మా ధ్యానం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది. మీరు శాకాహారం తీసుకుని దానిలో కూడా ఎంతో బలాలు ఉన్నాయి. మాంసాహారంలో రోగాలు ఉంటవి. మాంసాహారం తీసుకుంటే జీవితం వృధా అవుతుంది, జన్మ పరంపరలు పెరుగుతాయి. ధ్యానం చేస్తే జన్మ పరంపరలు తగ్గుతాయి. ఇలాంటి లెసన్స్ అన్ని చెప్పుతూ ఉండాలి. మన నోటి మాట ఎప్పుడు సత్యం వైపు, ఈ సత్య మార్గాలు చెప్పుతూ, ధ్యానం మార్గాలు చెప్పుతూ నోరుని వృధా చేసుకోవద్దు. సమయమే సాధన అనేది ఒక అద్భుతం. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు ధ్యానం చేస్తూనే ఉండాలి. నోటి మాట మీద ధ్యాస, పత్రిజీ సార్ గారు నోటి మాట మీద ధ్యాస చెప్పారు. అది నాకెంతో ఉపయోగపడింది మాస్టర్స్. అయితే పరమాత్మలమైన ఉన్న మనము ఇంకా ఎందుకు సంశయాలతో ఉన్నామంటే, మన గత జన్మలో తెచ్చుకున్న వాసన బలాలు, మనం గత జన్మలో తీసుకున్న కర్మలు, మరి ఇవి ఏ విధంగా పోవాలని నేను ఇమ్మీడియట్లీ ఇప్పుడే నేను పరమాత్మలో ఐక్యం కావాలి, లేదు నాకు ఈ గత జన్మలో వద్దు అంటే, గతాన్ని నువ్వు విడిచు, వర్తమానంలో నువ్వు ధ్యానం చెయ్యి, భవిష్యత్తు ప్రణాళికలు వెయ్యకు. భవిష్యత్తు అనేది లేదు, అది నీది కాదు. భవిష్యత్తు నీది అంటూ ఉన్నదంటే నీ ఇప్పుడున్న వర్తమానమే. మోక్షం అంటే ఈ క్షణమే అన్నాడు రమణ మహర్షి. మోక్షం అంటే ఈ క్షణమే, మరు క్షణం గురించి ఆలోచించకు. ఈ క్షణం నువ్వు ఎరక స్థితిలో ఉన్నావా ఉండు అంటాడు పత్రిజీ సార్. ఈ విధంగా ఎరక స్థితిని పెంచుకోవాలి. ఇంకొకటి, మరి మూల చైతన్యంతో మమేకము అనేది ఈ వీటితో పాటు ఇంకా అసలు ఇంకా ఒక మార్గం ఉన్నది. మనము చివరి దశలో ఏ విధంగా ఉండాలి అనేది ముందుగానే ఆ లెసన్ తయారు చేసి పెట్టుకోవాలి. ముందుగానే ఆనకట్ట వేస్తే చెరువు తెగిపోదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మరి ఎలాగా అంటే, ముందుగానే మనము మన యొక్క చివరి దశను ఏ విధంగా ఉండాలి, మరణ సమయంలో ఏ విధంగా ఉండాలని మనము జీవం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మరణ సమయంలో తెలియదు అది. ముందుగానే దానికి ఆ లెసన్ తయారు చేసుకోవాలి. ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, నేను నలుగురు మాస్టర్లు నేను ఉదాహరణగా తీసుకున్నాను. మొదట శ్రీకృష్ణ పరమాత్మని ఉదాహరణ తీసుకున్నాను. మరియు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేసిండే అంటే, చివరి దశలో ఆయన పవలింపు సేవల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ బృందావనం గార్డెన్ లో, ఆ ద్వాపర దగ్గర, ఆ ద్వాపర క్షేత్రంలో ఆ యొక్క బృందావన్ గార్డెన్ లో పవలింపు సేవలో ఉన్నాడు. తను పవలింపు సేవలో ఉన్నప్పుడు చెట్లు గుబుర్లుగా ఉన్నాయి చుట్టూ. అయితే ఇంతలో ఒక వేటగాడు వచ్చి అక్కడ వేట కోసం వస్తే, ఆ చెట్ల గుబుర్ల నుంచి పరమాత్ముని యొక్క బొటన వేలు మాత్రమే కనిపిస్తుంది. అతనికి బొటన వేలు మాత్రమే కనిపిస్తుంది వేటగానికి. అది పిట్ట అనుకొని, బర్డ్ అనుకొని తను బాణ ప్రయోగం చేస్తాడు. పరమాత్ముడు అకస్మాత్తుగా లేస్తాడు. ఈ వేటగాడు చెట్లను పక్కకు అనుకుంటూ వెళ్తానికి ఆడ పరమాత్మను చూసి ఎంతో దుఃఖిస్తాడు ఈ వేటగాడు. అయ్యో నేను తప్పు చేశానే, తప్పు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమాత్రము సంశయం లేకుండా, అయ్యా ఇది తప్పు కాదు నాయన, నా జన్మ కర్మ పరంపర, నా ప్రారంభం ఈ విధంగా ఉంది, నువ్వేం దుఃఖితుడు కాకు అని ఓదార్చి అతను అక్కడ ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడ శరీరం విడిచి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. సో ఇది మనం ఎందుకు ఈ విధంగా ఉండకూడదు? కృష్ణ పరమాత్ముడు గ్రేట్ అని అనవద్దు, మనం ఈ విధంగా ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రేట్ అని వదిలిపెట్టడం కాదు, ఈ విధంగా మనం తయారు కావాలి. మరి సెకండ్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చివరి దశ అందరికీ తెలుసు. మొలలు కొడుతుంటారు, శీలలు అరిచేతులకు అరికాళ్ళకు మొలలు కొడుతూ ఉన్నప్పుడు తాను ఏమాత్రం కూడా ఎంతో దిగులుతో ఉన్నా కూడా, ఎంత సంశయంతో ఉన్నా కూడా తను దిగమింగుకుంటూ దాహం వేస్తుంది అంటాడు. వారు దాహం నీళ్ళు ఇవ్వకపోగా ఇంకొక పని చేస్తారు. అయినా కానీ జీసస్ క్రైస్ట్ 2 కళ్ళు పైకి లాగి క్రియాతోటి బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళి పరమాత్మంతోటి, తండ్రి వీరిని క్షమించు, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియట్లేదు, వీరిని క్షమించు అని ఫస్ట్ వీళ్ళ గురించి చెప్పి, ఇక నన్ను నీ ఒడిలోకి చేర్చుకో అన్నాడు. అక్కడ కృష్ణ పరమాత్ముడు క్షమించిండు, ఇక్కడ యేసుక్రీస్తు వీరిని క్షమించు. ముందు క్షమ మనకు క్షమ అనేది మోర్ ఇంపార్టెంట్, ధైర్యము ఇంపార్టెంట్, మోర్ దెన్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ప్రహ్లాద మాస్టర్. వారి తండ్రి ఎన్ని అంటే ప్రహ్లాదుడు బాడీ వెకేట్ చేయలేదు, కానీ బాడీ వెకేట్ చేసే దానికంటే కూడా ఎక్కువగా హింసించుండు హిరణ్యకశ్యపుడు, వారి తండ్రి, ప్రహ్లాదుని యొక్క తండ్రి. అయినా కానీ ఆ చిన్న మాస్టర్ బాలయోగి, ఆ చిన్న మాస్టరు సముద్రంలో పడివేస్తున్నా గానీ హరి
నేను హరి నన్ను రక్షిస్తాడు, లేదా హరి దగ్గర నేను చేరుకుంటా. కాలే మంటల్లో విషం ఇచ్చేటప్పుడు, లేకపోతే ఏనుగులతో తొక్కించేటప్పుడు, లేదా ఎన్నో హిరణ్యకశ్యపుడు ఎన్నో చేశాడు. ఎప్పుడు కూడా తను హరి కలడు, నేను హరి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే మూల చైతన్యం. నా గమ్యస్థానం ఏంటి? మూల చైతన్యం అనుకున్నా. ఇప్పుడు ముగ్గురు మూల చైతన్యం గమ్యస్థానం గురించి ఆలోచించారు. కృష్ణ పరమాత్ముడు గమ్యస్థానము, జీసస్ క్రైస్ట్ గమ్యస్థానం గురించి, ప్రహ్లాదుడు గమ్యస్థానం గురించి. మా తండ్రిని క్షమించు హరి, మా తండ్రిని క్షమించు అని తండ్రికి కూడా స్వర్గాన్ని ఇచ్చిండు. ఎవరు? ప్రహ్లాదుడు. తండ్రికి కూడా స్వర్గ ప్రాప్తి ప్రసాదించిండు ప్రహ్లాదుడు. ఇక 4th మాస్టర్ రమణ మహర్షి. రమణ మహర్షి ఎప్పుడు తను శరీర స్థితులు ఎప్పుడు లేడు. తనకు క్యాన్సర్ పుండు అయితే పుండుకు పుండు పుట్టింది, నాకు కాదు అన్నాడు. రమణ మహర్షి ఎప్పుడు ఏదైనా కోతి గాని, పాము గాని, కుక్క గాని ఎదురైతే వారు అని సంబోధించేవారు. భూతదయ ఏ విధంగా ఉంది రమణ మహర్షి దగ్గర అంటే, ఏ జంతువునైనా వారు ఆత్మీయులుగానే సంబోధించిండు. అది వాటికి పేర్లు పెట్టలే, పాము, ఎలక, కుక్క అని పిలవలే, వారు అని సంబోధించేవారు. ఆయనకు ఒక భక్తుడు వచ్చి పట్టు వస్త్రం ఇవ్వబోయాడు. ఈ పట్టు వస్త్రం తీసుకో, బాగుంటుంది రమణులు గారు అంటే, వేల పట్టు పురుగులు చనిపోయి ఆ వస్త్రం నాకు వద్దు అని తిరస్కరించింది. దట్ ఈస్ భూతదయ. రమణ మహర్షి దగ్గర నుండి భూతదయ చూడు ఎలా ఉందా. ఏనాడు కూడా తన శరీరాన్ని నాది అనలేదు. దీనికి ఆకలిస్తుంది, దీనికి అన్నం పెడుతున్నా అన్నాడు. మరియు ఇంకా రమణ మహర్షి ఏమనేవారంటే, ఒకసారి రమణ మహర్షి కింద పడిపోతే ఆ వచ్చి భక్తులు లేపుతూ, అయ్యో రమణులు కింద పడ్డారు, రమణులు కింద పడ్డారంటే, నేను కింద పడలే, ఇది కింద పడ్డది, ఇది కింద పడ్డది అన్నారు. అంటే శరీర స్థితిని ఏ విధంగా చూసిండంటే, శరీరం వేరు, నేను పరమాత్ముని, శరీరం ద్వారా నేను పరమాత్మని చేరుకుంటున్నాను అనుకోవాలి. కానీ శరీరం పరమాత్మను చేరుకుని ఉపయోగించుకోవాలి, కానీ శరీరం మనను ఉపయోగించుకోకూడదు. శరీరం మనను ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు వద్దు, శరీరం ద్వారా మనం పరమాత్మని చేరుకోవాలి. మరి మన కాళ్ళు ఉన్నది ఎందుకంటే అహింసో పరమో ధర్మో ర్యాలీలోకి పాల్గొనాలి. మన నోరు ఉన్నది ఎందుకయ్యా అంటే భూతదయ గురించి చెప్పాలి, ధ్యానం గురించి చెప్పాలి. మన కళ్ళు ఎందుకున్నాయి అంటే కళ్ళు మూసుకుని మన ఆత్మ వైపు వెళ్ళిపోవాలి. ఇది మన శరీరము. శాకాహారం నుంచి మరియు ఫలాహారం నుంచి ద్రవాహారంగా, నిరాహారంగానైనా మారిపోవాలి. మనం చెప్తే శరీరం వినాలి, శరీరం చెప్తే మనం వినొద్దు. ఈ విధంగా మార్చుకుంటే మనము పూర్ణ చైతన్యం అని ఒప్పుకుంటాము. పూర్ణ చైతన్యమై ఉన్న మనము అంటే పరమాత్మమై ఉన్న మనము రోజు ఆత్మలము, పరమాత్మలు అని రోజు ఒక సెల్ఫ్ గా మనము సెల్ఫ్ క్లాస్ చేసుకుంటుండాలి, సెల్ఫ్ హిప్నాటిజం చేసుకుంటుండాలి. ఇంకా ఇంతే కాదు, ఎవరైనా ఎదురైనా, ఏ జంతువైనా ఎదురైనా కానీ నేను అదే, నాలో ఏముందో అందులో కూడా అదే ఉన్నది, నేను అది వేరు కాదు అని మనం ముందుగానే అనుకుంటే తర్వాత వచ్చే సంశయం ఏమి చేయలేదు. ఇంకా ఒకటి, ధ్యాన యోగులకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ గా ఉండే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫోర్స్, వికల్పాలు ఇది సహజంగా వస్తుంటాయి. అయితే మనం ఏం చేయాలి అంటే, ఒక వికల్పం వచ్చినప్పుడు ఒక 10 సంకల్పాలు రిలీజ్ చేయాలి. ఏదో ఒక వికల్పం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి మనం ఎమ్మటే, ఇది నేను కాదు ఈ వికల్పం, ఇది మనసుకు సంబంధించింది, నేను విశ్వ మూల చైతన్యం చెందిన వాడిని, విశ్వశాంతికి చెందిన వాడిని, నేను ఈ భూమి మీద శాకాహార ర్యాలీలు పాల్గొనడానికి వచ్చినాను, ఈ భూమి మీద శాకాహారం చిట్ట చివరి మనిషి శాకాహారం అయ్యేంత వరకు నేను వర్క్ చేస్తున్నాను. ఇలా ఒక 10 సార్లు అన్నాం అనుకోండి, మనం రిలీజ్ చేసిన వికల్పము అది బూడిదైపోతుంది, అది మళ్ళా మనకు బూడిద పనిచేయాలి. ఎప్పుడు వికల్పం వచ్చినా ఒక 10 సంకల్పాలు మనం చెప్పుదాం. ఎప్పుడు ఒక వికల్పం వచ్చినా మనం ఏం చేయాలంటే ఒక 10 సంకల్పాలు చెప్పాలి. అప్పుడు ఆ వికల్పం బూడిదైపోతుంది. వికల్పం వస్తే నిరుత్సాహపడి ఆ వికల్పం దగ్గరనే కృషించిపోకూడదు. ఆ వికల్పం వస్తుంది, కానీ సంకల్ప శక్తిని పెంచితే వికల్పము పోతుంది. అప్పుడు మనసు ఏ విధంగా తయారవుతుంది అంటే పగటి చంద్రుడు వల్ల తయారవుతుంది. మన పగటిలు మనం మధ్యాహ్నం పూట 4 గంటలకు చంద్రుడిని చూస్తే ఆకాశంలో ఏ విధంగా ఉంటుంది, చంద్రుడు తెల్లబోయి ఉంటది. మనసు ఆ విధంగా తయారు కావాలి. మనసు ప్రకాశించదు, ఆత్మ ప్రకాశించాలి. ఆత్మ ప్రకాశవంతంగా ఉండాలి, నిండు సూర్యుడిలాగా ఉండాలి ఆత్మ. పగటి చంద్రుడు వలె మనసు ఉండాలి. మధ్యాహ్నం పూట చంద్రుడు ఏముంటాడో ఆ విధంగా తెల్లబోయి ఉండాలి మనసు. మరి ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి.
మరి రమణ మహర్షి కూడా ఈ విధంగా ఒకటి చిన్న వాక్యము చివరిగా. రమణ మహర్షి తన స్నేహితుడైన తన తోటి యోగి అయిన శేషాద్రి స్వామితో ఒక చిన్న డిస్కషన్ వస్తుందండి. శేషాద్రి స్వామి చాలా పెద్ద రమణ మహర్షి కంటే ఇదంతా రమణాశ్రమంలో జరిగిన ప్రక్రియ. ఇది అరుణాచలంలో. శేషాద్రి స్వామి ఉండి, అయ్యో బ్రహ్మహత్య పాపం చాలా తీవ్రమైందండి, ఈ బ్రహ్మహత్య పాపాలు ఒక వంగిన పువ్వు, మరి ఇవి ఏ విధంగా యోగం చేయాలని రమణ మహర్షి తోటి ఒక సంభాషణ జరుగుతుంది. రమణ మహర్షి అంటాడు, పాపాలు పుణ్యాల గురించి ఎందుకయ్యా, భౌతికమైన ప్రక్రియల గురించి ఎందుకు, మూలం వైపు వెళ్ళాలి, మూల చైతన్యం వైపే ఉండాలి. అసలు నువ్వు బ్రహ్మము కాదని, నువ్వు బ్రహ్మము కాని వాడు ప్రతివాడు బ్రహ్మహత్య పాపి అన్నాడు రమణ మహర్షి. నువ్వు బ్రహ్మం ఎరగనప్పుడు బ్రహ్మహత్య చేసినట్టే అన్నాడు. నీవు బ్రహ్మమని ప్రకటించుకోవయ్యా. ఫస్ట్ నువ్వు బ్రహ్మమని ప్రకటించుకో. నువ్వు బ్రహ్మమని తెలుసుకోకపోతే నువ్వు బ్రహ్మహత్య పాపం చేసినట్టే. ఎందుకంటే అది మనమై ఉండి, బ్రహ్మమై ఉండి అది ప్రకటించుకోకుండా తగునమ్మా అనుకుంటూ ఈ శరీర ప్రక్రియలు, శరీరం చేసే విన్యాసాలకు అలవాటు పడిపోయి, ఈ మనసు చేసే విన్యాసాలకు అలవాటు పడిపోయి దిగులు పడుకుంటూ ఎందుకు ఉండాలి? మనం ప్రశ్నించుకుందాం. పదే పదే మన సంశయాలు మనమే సరిదిద్దుకుందాం. మై డియర్ మాస్టర్స్, మనమే సంశయాలు పరిష్కరించుకుందాం. పదే పదే ప్రశ్నించుకుందాం. మనం ఇప్పుడున్న సంశయం ఏంది, ఎందుకు ఆ సంశయం, దాన్ని ఎమ్మటే బూడిద చేద్దాం. ఒక 100 సంకల్పాలు రిలీజ్ చేద్దాం. ఆ విధంగా చేస్తుంటే మనసు అనగారిపోతుంది, పగటి చంద్రుడి వల్ల అయిపోతుంది. నిండు సూర్యులాగా ఆత్మ ప్రకాశిస్తుంది. పదే పదే ధ్యానం చేద్దాం, పదే పదే ధ్యానం నేర్పుదాం. ఎప్పుడు అహింసో పరమో ధర్మ గురించి ఎప్పుడు పాల్గొందాం. ఇలా చేస్తుంటే మనసు ఎక్కడిది, శరీరం ఎక్కడిది? ఈ విధంగా చేస్తే మనము విశ్వ మూల చైతన్యంలో పరిపూర్ణంగా మనం ఐక్యమైపోతాం. ఐక్యం అయ్యే ఉన్నాము. అడ్డుపడుతుంది కేవలం మన మనసు శరీరాలే. మనసు శరీరమే అడ్డుపడుతుంది మనసు శరీరమే. ఈ మనసుని, ఈ శరీరం చక్కగా వాడుకోవాలి. శరీరాన్ని చక్క పెట్టుకోవాలి, చక్కదిద్దుకోవాలి. భౌతిక జీవితము ఆత్మ జీవితం నీడలా ఉండాలి. ఆత్మ జీవితం ఇలా చెప్తే భౌతిక జీవితం అలా ఉండాలి. కానీ భౌతిక జీవితం చెప్తే ఏదో ఆత్మ జీవితం అంటే, పరమాత్మ అంటే ఏదో పాకులాడి నమస్కారాలు చేసి ఉండిలో డబ్బులు వేసి అయ్యగారి కాలు మొక్కితే ఇది ఆత్మ జీవితం కాదు. కాబట్టి మనం నిర్గుణ జీవితంకి వచ్చిన మాస్టర్స్ ఇంత స్టేజ్కి రావడం, ఒక పిఎంసి సోల్జర్ రావడం అంటే ఎంతో ఉన్నతమైన స్థితికి వచ్చినాం. మరి ఇంకా మనము కొద్దిగా కష్టపడితే మనము ఈ మరణ భయం నుండి పూర్తిగా మూల చైతన్యంకు ఎదుగుతాము. మూల చైతన్యం చేరుకోకపోవడానికి ప్రధానమైన ఘట్టం ఏంటంటే మరణ భయం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఇంకా మన లోపల ఉన్న హింస ప్రక్రియలు. మనం సాకారంగా ఎదిగినాము, కానీ మరి ఇంకా కూడా మనం ఆలోచిస్తున్నాము, మనసు పనిచేస్తుంటే ఇంకా హింసలో ఉన్నట్టే. ఇంకా మనం ఆలోచిస్తున్నామంటే హింసలో ఉన్నట్టే. అసలు ఆలోచనలు వద్దు. మన పూర్ణమాత్మకు వైపు వెళ్తూనే ఉండాలి. ఇంకా శాకాహార ర్యాలీలు చేస్తూ ఉండాలి. చేసుకోవాల్సిందే. ఎప్పుడు ప్రహ్లాదుని గురించి, ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గురించి, ఎప్పుడు యేసుక్రీస్తు గురించి, వారు చివరిలో ఏ విధంగా ఉన్నారు, మనం ఎందుకు ఆ విధంగా తయారు కావద్దని పదే ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఆ లెసన్ ఎప్పుడు ఉండాలి? ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఆత్మను అనే విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే సత్యం అదే, మనం ఆత్మలమే, ఏమాత్రం సందేహం లేదు. మై డియర్ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా గాలి శ్రీనివాస్ గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా నేను చెప్పినందుకు నాకు ఎంతో ఆనందదాయకమైనది. మీ ద్వారా మీరు నాకు ఎంతో సహకరించినారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ సహకారంతో నేను ఉన్నతంగా మారుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ సుమరాజు గారు, ఆత్మ విశ్వమూల చైతన్యం అనే అంశం మీద చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు అంశంపై మాట్లాడడానికి హ్యాండ్ రైస్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి. మీరే హ్యాండ్ రైస్ చేయాలి, నేను పిలవడం కాదు. హ్యాండ్ రైస్ చేసి ఈరోజు అంశం గురించి మాట్లాడతాను. అహింస గురించి, ఆత్మ పదార్థం గురించి సార్ తెలియజేశారు. ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, మాట్లాడాలి. మీరు ఏది తెలుసుకున్నారో, ఏది గమనించాలో అదే చెప్పండి.
మళ్ళొకసారి సార్ ఏం చెప్పాడో నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. సార్ 12 years అవుతుంది నేను మెడిటేషన్లోకి వచ్చి. మొదట నేను ఉపాసన మార్గంలో ఉన్నాను అన్నారు. ఉపాసన అంటే మంత్ర జపము లాంటివి చేయడాన్ని ఉపాసన, పూజ లాంటివి చేయడానికి ఉపాసన మార్గం అంటారు. ఎన్నో జీవులుగా జన్మలు తీసుకున్న తర్వాతే మన మానవ జన్మ అనేది మనకు వచ్చింది. అంటే రండి సంపద, ఉచ్చ సంపద, జంతు సంపదలు, పాకేవి, నీటిలో నివసించేవి రకరకాల జీవులుగా జన్మ తీసుకున్న అనంతరమే ఆ ఆత్మ పదార్థము మానవ జన్మలోకి వస్తున్న విషయాన్ని చక్కగా చెప్పారు. అలాగే మానవ జన్మలో వచ్చినటువంటి ఆత్మ తమో గుణంలో కొన్ని వందల జన్మలు, రజోగుణంలో కొన్ని 100 జన్మలు, ఆ తర్వాత నెమ్మదిగా సత్వగుణంలోకి ప్రవేశిస్తుంది. సత్వగుణంలో వచ్చినప్పుడు ఆత్మ తన బాగుతో పాటు అందరికీ నలుగురికి సహకారం అందించాలనే భావన వృద్ధి చెంది ఉంటుంది. ఆ తర్వాత తీవ్ర ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క జీవుడు ఆ యొక్క ఆత్మ పదార్థం గుణంలోకి ప్రవేశించగలుగుతుంది. ఫ్రెండ్స్, ఆత్మ సత్యం గురించి ఇప్పుడు మనము బయట చెప్తే అందరూ వినే స్థితిలో ఉండరు. ఎందుకంటే ప్రపంచంలో రజగుణంలో ఉన్నవారు, తమగుణంలో ఉన్నవారు అనేక జన్మలు శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మలుగా ఉంటారు బయట. కాబట్టి దాని మీద అవగాహన లేని వారికి ఈ ఆత్మ పదార్థము, మీరు ఆత్మ పదార్థము, ప్రతి సమస్తము ఆత్మ పదార్థము, ఏ జీవిని చంపొద్దు అంటే అది తొందరగా అర్థం కాదు. కొందరు మన మీద గొడవ చేసి మన మీద దాడి చేయడానికి కూడా వస్తారు. అంటే అంతటా చెప్పడానికి అంత సులభమైన విషయం కాదు. కానీ మనం చెప్పవలసిన బాధ్యత తెలుసుకున్న వారికి ఉంది. ధ్యానంలో వచ్చిన వాళ్ళు చివరి జన్మల్లో ఉన్నవారు మాత్రమే ధ్యానంలోకి రాగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు గమనించండి, నేను ధ్యానం పైన ఒక సెషన్ క్రియేట్ చేస్తున్నాను. గ్రూప్ అంటే 158 మంది పైన వాళ్ళు స్వతహా ఇచ్చతోటే జాయిన్ అయ్యారు. లింక్ ద్వారా, నేను ఎవరు జాయిన్ చేయలేదు. కానీ 158 ఇంకో గ్రూప్లో 8-9 మంది 168 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంత లింక్ రోజు పంపుతున్నా కానీ ఒక 20 మంది దాటి ఎక్కువ రాలేకపోతున్నారు అందులో. అంటే దానిపైన ఇంకా వాళ్ళకు పరిపక్వమైన అవగాహన రాలేదు. కానీ ఎవరైతే ఇక్కడ దాకా వచ్చారో వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు, ధ్యానం దాకా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మీ ఆత్మ అటువైపు నడిపిస్తుంది, మీ మనసు కూడా ఆత్మ వైపు చూస్తుంది. కాబట్టి మీరు రాగలిగారు. మీలో ఎంతో పరిణామం జరిగింది కాబట్టి మీరు ధ్యానంలోకి వచ్చారు. మీరు చివరి జన్మల్లో ఉన్నవారు మాత్రమే ఇక్కడ. శరీరానికి మూలం ప్రాణశక్తి, అది విశ్వమూల చైతన్యం, పరమాత్మ, సుప్రీం సోల్. ఎలా అనగానే అది భగవంతుడు. పరమాత్మకు ఆది లేదు, అంతము లేదు. పరమాత్మ నుండి విడిపడినటువంటి కాంతి ఈ నక్షత్ర మండలాలు, గ్రహాలు, ప్రకృతి ఇవన్నీ ఏర్పడింది. అలాగే జీవజాల సృష్టి కూడా ఏర్పడింది. అలాగే జీవాత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ, బ్రహ్మాత్మ విషయాలు కూడా సార్ తెలియజేశాడు. కృతయుగంలో ఉన్నటువంటి పరిస్థితులు, గురు పరంపర, ధ్యానము, అహింస, తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి కొంత మారింది. అలా ద్వాపర యుగం, కలియుగానికి వచ్చేసరికి విపరీతమైన దారుణమైన హింస, దుర్మార్గమైన చర్యలు చాలా పెరిగిపోయాయి. ఇటువంటి స్థితిలో వీటిని మార్చడానికి మనం అంటే అహింసా ధర్మం నడుస్తూ ధ్యానం చేస్తున్నట్టయితే ఆ విధంగా మారవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక శ్రీకృష్ణుడిలాగా పత్రిజీ మనకు అహింసా ధర్మాన్ని, జ్ఞానాన్ని విస్తృతంగా చెప్తూ మనం సత్యం వైపు నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎందరో యోగులు హిమాలయాల్లో ఉన్నారు, మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులో మన పత్రిజీ గారు కూడా ఒకరు. అత్యంత అగ్రగణ్యుడు పత్రిజీ సార్. ప్రతి క్షణం మనం ఎరకలో ఉండాలి. ఈ దేహము మాత్రమే నేను కాదు, నేను ఒక ఆత్మ పదార్థం అనే ఎరకని మనము ఎప్పుడు ఉంచుకోవాలి. భగవాన్ రమణలో ఏమన్నారంటే ఆత్మస్థితిలో ఉండు, శరీర స్థితిలో కాదు అని. మరి మనసు మలినంగా ఉన్నట్టు మన మనసును ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా పరిశుభ్రపరుచుకొని పరమాత్మను మనం చేరుకోవచ్చు. మనం ఇక్కడ చేస్తుంది అదే ఫ్రెండ్స్. ధ్యానం అయితే జరుగుతుంది, స్వాధ్యాయం చూడండి, మాస్టర్స్ చెప్పినటువంటి అంశాల్లో స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మనందరం ఒక విషయం మీద ఆత్మ గురించి, భగవంతు గురించి తెలుసుకోవడానికి వచ్చినాం. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం వల్ల జరగడం వల్ల ఎన్నో మార్పులు మనలో జరుగుతున్నాయి. నేను నిజంగా గమనించే విషయం, అనసూయ మేడం ఎంత చక్కగా క్లాస్ చెప్పిందంటే గ్రేట్.
ఒక 30 days లో ఆ మేడము ఈ సెషన్ లో ధ్యానం వచ్చి ఆ విషయాలను నోట్ చేసుకుంటూ ఆమె ఎంత అనర్గళంగా మాట్లాడిందంటే మీరు ఇలా ఆమెలాగే అందరూ ఉన్నారు. ఆ మేడం ఇవాళ చెప్పింది కాబట్టి ఆమె బయటపడింది ఆ విషయాన్ని. చాలా చక్కగా చెప్పిన, వెరీ గ్రేట్. మీరు ఇలాగే ధ్యాన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ మీ జీవితాన్ని అత్యుత్తమంగా మీరు మార్చుకోగలరు. మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆల్రెడీ మీకు తెలుసుంటుంది కొంత. పోను ఇంకా మనం అందరం కూడా గ్రూప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధమైన మార్పులు మనం చేసుకోగలుగుతాం. సమయమే సాధన. ధ్యానం అనేది అత్యుత్తమమైన కర్మ. సమయమే సాధన. ఎంత సమయం సాధన చేస్తే అంత ఫలితం మనం పొందగలుగుతాం. నోటి మాట మీద ధ్యాస ఉండాలి. మన నోటిలో ఏం మాట్లాడుతున్నాము, నోటిలోని మాట నుదుటి మీద రాత అంటారు ప్రతిసారి. మనం ఏం మాట్లాడుతున్నాం అదే మన కర్మ రూపంలో మనకు ఏర్పడి మళ్ళీ దానికి బాధ్యత వహించాల్సి. కాబట్టి ఆ మాట మీద ధ్యాస ఉంచాలి. మనకు సంశయాలు, సరికాని ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే మనకి గత జన్మలో చేసుకున్నట్టు వివిధ రకాల కర్మల సారము, ఈ జన్మలో చేసుకున్నట్టు వివిధ రకాల కర్మల సారం. వాటన్నింటినీ సంశయాలని ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం తొలగించుకోవచ్చు. ఎప్పుడు కూడా గతాన్ని విడిచి, మనసు అనేది ఎప్పుడు గతంలో కానీ భవిష్యత్తులో కానీ సంచరిస్తుంటుంది. ఆ గతాన్ని విడిచి, భవిష్యత్తుని విడిచి కేవలం వర్తమానంలో ఉండాలి. భగవాన్ రాములు ఏమంటారంటే స్వర్గం అనేది ఈ క్షణంలోనే ఉంది అంటాడు. ఈ క్షణంలో జీవించడమే స్వర్గం. భవిష్యత్ అనేది లేదు, గతం అనేది లేదు. అది మనం కల్పించుకున్న కల్పన మాత్రం. ఉన్నది మాత్రమే ఈ క్షణము. సదా వర్తమానంలో జీవిస్తుండడం వల్ల మన జీవితము, మనం ఏదైతే భవిష్యత్తు అనుకుంటున్నామో ఆ భవిష్యత్తుని స్వర్గధామంగా మార్చుకోవచ్చు. ఎప్పుడు మనము వర్తమానంలో జీవించడం ద్వారా. శ్రీకృష్ణ మరణ సమయం గురించి సార్ చాలా చక్కగా చెప్పారు సార్. శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్ప మహాయోగీశ్వరుడు, పరమాత్మ అయినటువంటి వ్యక్తి ఒక బోయవాడు వచ్చి చెట్లలో ఉన్నటువంటి సందర్భంలో ఒక బాణం విడిచడం వల్ల ఎంతో సింపుల్ గా తన దేహాన్ని విడిచిపెట్టాడు. నేను పరమాత్మనారే, నువ్వు ఇట్లా బాణం వేస్తారా అని భస్మం చేయలే ఆయన. వాడు క్షమించేసి, నాయన నీదేం తప్పు లేదు, ఇందులో ఇది కర్మానుసారంగా జరిగినదే. దీని వెనక వాలి సంఘటన కూడా ప్రమేయం ఉంది ఫ్రెండ్స్. వాలి విషయంలో జరిగిందని కూడా శ్రీకృష్ణుడు ఆ విధంగా అభినందించాల్సి వస్తుంది అని క్షమించినాడు, కానీ అతని మీద దాడి చేయలేదు. అలాగే జీసస్ క్రైస్ట్ విషయానికి వస్తే, జీసస్ క్రైస్ట్ ను కాళ్ళు చేతులు బంధించి పెద్ద పెద్ద మొలలతో కొట్టి ఆ సిలువలలో వేసినప్పుడు కూడా ఆ జీసస్ క్రైస్ట్ తన తండ్రి అయిన పరమాత్మను స్మరిస్తూ, తండ్రి వీళ్ళని క్షమించు, వీళ్ళకి ఏమీ తెలియదు అని ఎంత క్షమించాలంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనకు ఎవరైనా గింత చేయి తాకితేనే వాడి మీద మనం ఏ విధంగా వ్యవహరిస్తాం? ఒక్కడొక మాట అన్నట్టు మనం ఎలా వ్యవహరిస్తాం? మరి ఆ జీసస్ అట్లా మాట్లాడినట్టు అతడు ఏ స్థితిలో ఉన్నాడో ఒకసారి ఇవన్నీ మనం వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం దేనికంటే మనలో కూడా మంచిని పెంపొందించుకోవడం కోసమే. ప్రహ్లాదు విషయానికి వస్తే, కన్న తండ్రే తనని విషం ఇచ్చి, పాములతో కరిపించి, కొండల మించి తోసి, ఏనుగుతో తక్కించి ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ అతను భగవంతుని ధ్యానంలో ఉంటూ భగవంతు స్మరణ చేస్తూ తన తండ్రిని కూడా క్షమించినటువంటి గొప్పవాడు ప్రహ్లాదు. రమణ మహర్షి విషయానికి వస్తే, అత్యంత గొప్ప యోగి రమణ మహర్షి తన దేహం మీద అదేంటి క్యాన్సర్ పుండు ఏర్పడినప్పుడు ఎప్పుడు కూడా ఆయన నాకు క్యాన్సర్ పుండు అయింది అనలేదు. పుండుకు పుండు పుట్టింది అన్నాడు. ఈ దేహమే ఒక పుండు, దానికి ఒక పుండు పుట్టింది అన్నాడు. అంటే ఎప్పుడు ఆత్మస్థితిలో మీరు ఉండాలి, దేహమే నేననే భావంలో మీరు ఉండొద్దు అని రమణులు చెప్పారు. అలాగే రమణాశ్రమంలో నెమళ్ళు, పులులు, రకరకాల జంతువులు రమణుల దగ్గరికి వచ్చి మాట్లాడిపోయేవి. వాటి విషయంలో రమణులు వాడిని నెమలి అని, జింక అని, పులి అని అనిపేది. వారు వీరు అని ఒక భగవత్ స్వరూపంగా వారిని ఉచ్చరించేవారు. శరీరంను మనం ఉపయోగించుకోవాలి కానీ శరీరం మనం ఉపయోగించుకోకూడదు అని సార్ చక్కటి విషయాన్ని చెప్పాడు. శరీరం అన్నా మనసు అన్నా ఇక్కడ ఒకటిగా భావించాలి. మనం ఒక టూల్ లాగా మన శరీరాన్ని, మనసును ఉపయోగించుకొని మన ఆత్మోన్నతికి ఉపయోగించుకోవాలి. కానీ మన బలహీనతలకు మనల్ని మనము పతనం చేసుకోవద్దు. అలాగే అహింస పరమోధర్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అహింస గురించి, ధ్యానం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అహింస పరమోధర్మ ర్యాలీలో పాల్గొనడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాప కర్మలు కూడా మనం తుడిచిపెట్టుకోవచ్చు. ఆ ప్రకృతి కార్యంలో పాల్గొనడం వల్ల ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు సార్. అలాగే ఇప్పుడు రకరకాల వికల్పాలు వస్తున్న సందర్భంలో మంచి మంచి సంకల్పాలు చేసుకోండి అని కూడా చెప్పాడు సార్. మనసు అనేది పగటి కూడా చంద్రుడు వడే అవ్వాలి అన్నాడు.
ఇది భగవాన్ రాములు చెప్పినట్టు అతి పెద్ద విషయం సార్. ఒకసారి ఆలోచించండి. పగటి పూట చంద్రుడు వలె మనసు అవ్వాలి. అంటే ఎప్పుడైతే అది ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేసినప్పుడు అవుతుంది. చూడండి, రాత్రిపూట చంద్రుడు వెన్నెల్లో భూమి అంతా వెలుగు వలె ఉంటుంది. మరి పగటిపూట సూర్యుడి ప్రకాశంలో కొన్ని సందర్భాలు చంద్రుడు కనబడతాడు, కానీ ఎలా ఉంటాడు? అలా నామకే వాస్తవం ఉంటాడు. ఆయన వెలుతురు కనబడుతుందా? ఎప్పుడైతే మన ఆత్మ ప్రకాశము, సూర్యుడు ఇక్కడ ఆత్మ, మన ఆత్మజ్యోతి వెలుగుతుందో, ఆత్మ ప్రకాశం వికసిస్తుందో, మనసు అనేది ఒక పగటిపూట చంద్రుడి వలె అవుతుంది. అంటే అప్పుడు ఆ జీవుడు మొత్తం ఆత్మ ప్రకాశంలో జీవించగలుగుతాడు. ఒక భగవత్ శక్తితో భగవంతుడిగానే జీవించగలుగుతాని దానికి అర్థం ఫ్రెండ్స్. అలాగే నీవు బ్రహ్మం కావు అనుకోవడమే. అలాగే భగవాన్ రమణ దగ్గరికి ఒక శేషాద్రి స్వామి వారు వచ్చిన సంఘటనలో, శేషాద్రి స్వామి వారికి వారి మధ్య జరిగిన చర్చల్లో, అయ్యా బ్రహ్మహత్య పాతకం అనేది ఇంత ప్రమాదకరమైంది, దాని నుంచి ఎవరు బయటపడలేరు అనే సందర్భంలో భగవాన్ రమణ్ చెప్తా, అయ్యా బ్రహ్మహత్య పాతకం నిజం కరెక్టే, కానీ నీవు బ్రహ్మానివని, నువ్వు ఒక భగవంతుడు అని తెలుసుకోకపోవడం కూడా బ్రహ్మహత్య పాతకమే. అది ఇంకా పెద్దది. ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకు, నువ్వు ఎప్పుడు దైవాన్ని అని గుర్తు చేసుకొని ఎంత గొప్ప విషయం చెప్పాలంటే, ఆ భగవాన్ రమణులకు ఇటువంటి జ్ఞానం ఇచ్చిన పత్రిజీ వారికి, ఈ సెషన్ అందించిన నాగరాజు గారికి అనంతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ విషయం మీద మీరు మాట్లాడాలి. చాలా చక్కటి విషయం. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీ అభిప్రాయాలు, అలాగే ఈ సెషన్ గురించి మాట్లాడాలి. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. మళ్ళీ వెనకడికి లేదు, నిన్న మొన్న బాగా చేశారు. కాల్ నరసింహ సార్ మాట్లాడండి. హ్యాండ్ రైజ్ అంటే దీన్నే క్లిక్ చేయాలి. ఎవరు చేసినా. రమేష్ గారా? ఓకే, రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నేటి వినబడుతుంది సార్? వినబడుతుంది సార్, కంటిన్యూ. నేటి జూమ్ సెషన్ కు హాజరైనటువంటి మిత్రులందరికీ మరియు నాగరాజ్ సార్ గారికి, శ్రీనివాస్ వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. నాగరాజ్ సార్ గారికి మరియు శ్రీనివాస్ సార్ గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి అందరికి కూడా నా నమస్కారాలు సార్. నేటి అంశము విశ్వమూల చైతన్యం. అంటే మనం విశ్వమూల చైతన్యం వైపుకు అడుగులేయాలి అని చెప్పినారు సార్. అంటే మనం ఈ మానవ జీవితాన్ని తీసుకోకముందు అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా ఎన్నో జన్మలు ఎత్తుకున్నాం. రాళ్ళలాగా, ఖనిజాలలాగా, పాములు, కీటకాలు, తర్వాత వృక్షాలు, చివరగా మనకున్నటువంటి మానవ జన్మకు వచ్చినాం. దీని నుండి మనం మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి మనకు అవకాశం ఉన్నది. ఆ జన్మ వైపు మనం ప్రయత్నించాలి. దీన్ని ప్రయత్నించడానికి మనకు ఉన్నటువంటి మార్గం ఏంటంటే ధ్యానం ద్వారానే వస్తుందని చెప్పినాడు. తర్వాత విశ్వమూల చైతన్యంకు కావాల్సింది శాకాహారం తినడము, తర్వాత ఈ రజోతమ గుణాలన్నిటిని తొలగించుకోవడం, తర్వాత మనకి ఏదైతే తెలిసిన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం కానీ మిగతా వాటిని మన 10 మందికి తెలిసి పంచడం వలన మనకున్నటువంటి కర్మలను కొంచెం తొలగించుకోవచ్చు. సంకల్ప శక్తిని మనం పెంచుకోవాలి, వికల్పన శక్తిని తగ్గించుకోవాలి. ఎప్పుడైతే సంకల్పన శక్తి మనకు పెరుగుతుందో మనం అనుకున్న పనులు త్వరగా నెరవేరడానికి అవకాశం ఉంటుందని చెప్పినాడు. తర్వాత ఈ పాపాలన్నీ ఏ విధంగా పెరుగుతున్నాయని చెప్పినాడు. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగము, కలియుగం. ఈ ఒక్కొక్క యుగం నుండి వచ్చేసరికి పాపాలన్నీ కూడా పెరుగుకుంటూ వస్తున్నాయి. మానవులలో కూడా పరివర్తన, మార్పు చెందుతున్నది. ఆ మార్పు చెందే క్రమంలో ఋషులు, మహా ఋషులు అవతారాలన్నీ మనకు పత్రిజీ మహా ఋషులాగా ఒక్కొక్కరు వచ్చి మనల్ని అజ్ఞానం నుండి తొలగించడానికి, జ్ఞానాన్ని పొందించే వారికి మనకు వస్తున్నారు. అట్లనే ప్రహ్లాదుడు, యేసు ప్రభువు, కృష్ణుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్షమాగుణం. అంటే క్షమాగుణం అంటే ఏంటి? వాళ్ళు చేసింది తప్పు కాదు, మనం చేసిన కర్మకు ఈ జన్మ అనుభవిస్తున్నామని చెప్పినారు. అంటే మనకు ఎప్పుడు తెలుస్తుందని? ఆత్మజ్ఞానం కలిగి ఉన్నప్పుడే మనకి ఈ విషయాలని తెలుస్తాయి. అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉంటే మనం ఎవరిది తప్పు ఎందుకు చేసిండు, పూర్వజన్మలో మనం ఏమేమి పాపాలు చేసినామో అన్ని తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని క్షమించే గుణం మనం కలిగి ఉంటాం. కాబట్టి మొట్టమొదట మనం కావాల్సింది ఏంటంటే
ధ్యానంతోనే ఆత్మజ్ఞానాన్ని కలుగుతుంది. ధ్యానానికి సమయాన్ని పెంచుకోవాలి. ధ్యానాన్ని సమయం పెంచుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలి. చాలా చక్కగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, అలాగే అనసూయ మేడం చెప్పిన దాని గురించి మాట్లాడండి. అనసూయ మేడం నిజంగా చాలా గ్రేట్ సార్. 30 రోజులలో మరి చాలా చక్కటి విషయాలు అనర్గళంగా చెప్పగలిగింది సార్. నేను కూడా స్టన్ అయినా. మరి అంటే అనసూయ మేడం, నేను కూడా ఈ మొన్నటి సెషన్ అంతవరకు నాకు జ్ఞానం తెలుసు, కానీ నేను ఆచరించలేదు సార్ ఇప్పటి వరకు. కానీ మేడం గారు అనర్గళంగా అంటే అసలు ఇప్పుడే చెప్తున్నదా, ఇంతకుముందు చెప్పినదా అనే విధంగా చెప్పినారు సార్. అన్ని విషయాలను రాసుకొని చాలా చక్కగా చెప్పినది. మేడం చాలా చాలా ధన్యవాదాలు. మేడం కూడా పిరమిడ్ మాస్టర్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. సెషన్ లో ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్ అవుతారు. ఓకే, నరసింహ సార్ మీరు అడ్మిట్ చేసుకోండి. ఆత్మీయులందరికీ నమస్కారం. ఆత్మ బంధువులారా, ఆత్మకు ఆడామొగ, సోదరి సోదరుడు అనే వాళ్ళు ఉండరు. అంతా ప్రాణమే. మనమంతా ప్రాణంతో ఉన్నంతసేపు ఆత్మీయులమే. నాగరాజు గారు చెప్పిన విషయాలు చాలా మంచిగా ఉన్నవి. అంతకుముందు చెప్పిన మేడం గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. నాగరాజు గారు ఎన్ని వికల్పాలు వచ్చినా కూడా సంకల్ప బలం బాగుంటే వికల్పాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. అందుకోసం సంకల్పాలని ఎక్కువగా పెంచుకోవాలి అనేది చాలా నచ్చింది నాకు. ఇంకా మూల చైతన్యంతో సమన్వయం కావడం. మూల చైతన్యంతో సమన్వయం కావడం వల్ల మనలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులే మన ప్రగతికి మూలమైంది. ఇక నాకు నచ్చిన విషయాలు ఏంటి అంటే సత్యము, జ్ఞానము, ధర్మం. అసత్యాలు చాలా ఉంటాయి, అనంతం. ఒక అసత్యం మనం పలికినట్లయితే అది మనల్ని ఎంతో బాధిస్తుంటది, జీవితాంతం బాధించే రోజులు కూడా ఉంటాయి. అదే ఒక సత్యాన్ని మనం పలికినట్లయితే దాని గురించి మళ్ళీ ఆ విషయం మీద మళ్ళీ ఆలోచనే ఉండదు. కాబట్టిగా సత్యం వల్ల జ్ఞానం పెరుగుతుంది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే అసత్యం వల్ల మెదడు మైండ్లో ఎప్పుడు బాధిస్తూ ఉంటది. కాబట్టిగా జ్ఞానం పెరగదేమో అనే ఆలోచన నాది. సత్యం పలకడం వల్ల అక్కడిది అంతటితో ఆ విషయం అయిపోతుంది. కాబట్టిగా ఆ విషయాలన్నీ మళ్ళీ మెదడు తీసుకోదు. కాబట్టి జ్ఞానం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ధర్మం. మనకు తెలిసిన విషయమే, ధర్మో రక్షితి రక్షిత. మనం ధర్మంగా ఉంటే అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. నా స్వ అనుభవం ప్రకారం అది చాలా మందిలో గమనించాను, నేను కూడా గమనించుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే యద్భావో తద్భవతి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. మనం ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. మన ఆలోచనలు మంచివై ఉంటే అవి మంచిగా జరుగుతుంది అన్నట్టు. మన ఆలోచనలు ఒకవేళ నెగటివ్ ఉంటే ఆ నెగటివే జరుగుతుంది. ఇది మాత్రం నేను చాలా వరకు చూశాను. ఇంకోటి ఆత్మ బంధువులారా, ఇంకొక విషయం ఏంటంటే అద్వైతంలో చెప్పిన విషయం ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు, ఏ గుడిలోనూ లేడు, మనలోనే ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా అద్వైతంలో మనం చూసింది అదే, దేవుడు మనలోనే ఉన్నాడు. ఆ దేవుడే మన ప్రాణము. దేవుడు మనలోనే ఉన్నప్పుడు మనము దేవునిలాగే ఉండాలి. దేవుడు ఏదైతే మనకు చేయాలని మనం కోరుకుంటున్నామో, దేవుడు ఎలా అయితే మనం ఉండాలని కోరుకుంటున్నామో అలా మనం ఉండగలగాలి. అదే అద్వైత సిద్ధాంతం. దేవుడు మనలో ఉన్నాడు అన్నప్పుడు మనకు నెగిటివ్ ఆలోచనలు రావద్దు, ఇతరులకు మోసం చేయొద్దు, ఇతరులను కూడా దేవునిలాగా చూడాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది కూడా దేవుడే కాబట్టి.
కాబట్టి దేవుడు మన ప్రాణమే దేవుడు. దాన్ని రక్షించుకునేటందుకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఇతరులను మనం రక్షించుకునేది కూడా వాళ్ళు అంతే ప్రయత్నం చేస్తారు, మనల్ని అంతే కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇది ధర్మో రక్షితి రక్షిత అని బాగా నమ్మి మనము కూడా దేవుడు, ఇతరులు కూడా దేవుళ్ళు అనే విధంగా మనం ప్రవర్తించాలి అనేది నా ఆశ. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. అంతటా ఉన్నది భగవంతుడే కాబట్టి నేను భగవంతుడు, నా చుట్టూ వాళ్ళను కూడా భగవంతుడు కాబట్టి వాళ్ళతో వ్యవహరించే విధానం సరిగా ఉండాలి, భగవంతుడిగానే వివరించాలని చెప్పారు సార్. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ అడ్డు వచ్చేదంటే మన గతజన్మ సంస్కారాలు, మనసు యొక్క మలినాలు. అందుకే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ మనసు మలినాన్ని శుద్ధి చేసుకుంటూ మనలో ఉన్న భగవంతుడు మనం చూసుకుంటూ సాటి వాళ్ళతో కూడా భగవంతుని చూస్తూ ప్రేమతత్వంతో మెలగాలని చక్కగా చెప్పారు సార్. నరసింహ సార్, థ్యాంక్ యూ. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడండి. మమతా మేడం మీరు మాట్లాడి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మాధవి మేడం. సార్ నమస్కారం సార్. మేడం ఈరోజు అనసూయ మేడం వండర్ఫుల్ గా చెప్పింది సార్. నేను అస్సలు ఆ మేడం కొత్తగా చెప్పినట్టు గాని ఏమి అసలు చూడండి సార్ ఎన్ని సూక్ష్మాలు గ్రహించిందో. అసలు అన్నమాచార్యులు ఏం చెప్పారు, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, ఇవన్నీ చూడండి, బుద్ధుడు ఏం చెప్పాడు, ఇవన్నీ ప్రతి ఒక్క విషయము ఎంత సూక్ష్మంగా రాస్తాను. నాకెందుకు అప్పుడే మేడం అనిపించింది సార్, బాగా గట్టిగా పట్టుకుంటారు ధ్యానాన్ని అని. ఫస్ట్ క్లాసే మేడంది. అసలు కొత్తగా ఉండే వాళ్ళు చెప్తా ఉండారు అన్నట్టే లేదు సార్. 100కి 101% ఎంత ఎక్సలెంట్ గా చెప్పారంటే, ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎలా తీసుకొని వచ్చారంటే, నాకు ఆ క్లాస్ వినేటప్పుడంతా ఒక ఆవు మేక ఒక చెట్టుకి చుట్టూరు ములకంప కట్టుంటారు సార్. ఆవు మేక తినకుండా ఆ చెట్టుని ఎలా అయితే రక్షించారో అలాగా మేడం ని గైడెడ్ మెడిటేషన్ అదంతా లేకుండా డైరెక్ట్ ఒక మంచి రాఘవరావు సార్ అదే సార్ హైయెస్ట్ లెవెల్ వాళ్ళ క్లాస్ కి మేడం ని అటాచ్ చేసేసారు సార్. నిజంగా కనెక్ట్ అయ్యారు మేడం, చాలా గ్రేట్. ఇది నాకు కూడా చాలా నాకు ఆ మేడం క్లాస్ వినేటప్పుడంతా మీ ఇద్దరే నాకు గుర్తొచ్చారు సార్. మేడం ని ఎంతో చాకచక్యంగా మీరు హైయెస్ట్ స్టేజ్ కి, అసలు తడవత్రి వీరరాఘవ సార్ది హైయెస్ట్ స్టేజ్ సార్ ఆ సార్ స్పీచ్ గాని అదంతా. కాబట్టి మేడం ఆత్మస్థితికి వెళ్ళిపోయారు, కొత్తగా వచ్చే అసలు ఆత్మను పట్టుకోవాలి అని. చాలా వండర్ఫుల్ గా ఉంది. మళ్ళీ ఇందాక సార్ చెప్పారు సార్, మరి ఈరోజు స్పీకర్ సారు క్షమాగుణం ఉండాలి అని శ్రీకృష్ణుడిది కానీ, ప్రహ్లాదుడు కానీ, యేసు ప్రభువుది కానీ. నిజంగా వండర్ఫుల్ సార్. మూల చైతన్యం మనం ఎలా వచ్చాము ఏమి అని. సో ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది సార్, వండర్ఫుల్. మేడం మీ అబ్బాయి మాట్లాడతారా? మాట్లాడించండి. ఓకే ఓకే సార్. ఓకే సార్, అది పెట్టిన. మీ అబ్బాయి ఏజ్ ఎంత మేడం? మీ అబ్బాయి ఏజ్ సార్ ఆ అబ్బాయికి 12 సార్. 12 years. అబ్బాయి చూడండి ఫ్రెండ్స్, ధ్యానంలో ఇష్టంగా ధ్యానం చేస్తాడు, మంచి జ్ఞానం పొందాడు. చెప్పనా సార్? ఇస్తున్నా సార్. క్లాస్ కి రెడీ అవుతున్నారు సార్. మేడీ సార్ 6 కదా. అవును కరెక్ట్. నమస్కారం సార్. మేడం క్లాస్ లో అదే గైడెడ్ మెడిటేషన్ అవన్నీ కాకుండా అదే శ్వాస మీద ధ్యాస అది పట్టుకోవాలి అని చెప్పారు సార్. మళ్ళా ధ్యానం విశిష్టత గురించి కూడా బాగా చెప్పారు సార్. కొత్తగా వచ్చిన మేడం అదే ఆత్మని పట్టుకుని సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఆత్మ గురించి చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా మాట్లాడాలి ఫ్రెండ్స్. ఈ కమల గారు, జి కమల గారు ఎవరు? అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎవరు అడ్రస్ చేయటం? ఇంకా మధుమోహన్ గారు, అనసూయ మేడం మాట్లాడండి మేడం. సార్ ఈరోజు మనకి శివనాగరాజు సార్ మాస్టర్ గారు ఆత్మగూడనిగా
చైతన్యం గురించి, విశ్వమూల చైతన్యం గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను సార్. అంటే అంతకు ముందు అవగాహన లేని విషయాలు చాలా తెలుసుకున్నాను. ఇట్లా జీసస్ క్రైస్ట్, నెక్స్ట్ కృష్ణుడు, ప్రహ్లాదుడు, రమణ మహర్షి, వాళ్ళ క్షమాగుణం గురించి, నెక్స్ట్ త్రేతాయుగం, ద్వాపర యుగంలో వాటి గురించి. సార్ ఆడిబులా సార్? ఓకే మేడం, కంటిన్యూ. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. కృతజ్ఞతలు సార్. చాలా ధన్యవాదాలు సార్. నేను 30 days అంటే అంతకు ముందే ఎప్పుడు చెప్తున్నాను సార్, నాకు ఇంట్రెస్ట్ ఇది తెలుసుకోవాలని ధ్యానం గురించి. అందుకోసం ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. నేను గ్రహించింది కొంత చెప్పాను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసులు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మేడం, మీరు కమల గారు మాట్లాడండి మేడం. జి కమల గారు అన్మ్యూట్ చేస్తున్నారు, మాట్లాడండి. కమల గారు అన్మ్యూట్ చేస్తున్నారు, మాట్లాడండి. వీడియో ఆన్ చేసావా? భయ్యా రవీందర్ గారు మాట్లాడండి. వెంకటేష్ సార్ మీరు భయ్యా రవీంద్ర మాట్లాడండి. వెంకటేష్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. రవీందర్ గారు మాట్లాడండి సార్. వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆన్ చేయండి. ఓకేనా సార్? వీడియో రావట్లేదు సార్. సార్ సార్ 1 minute సార్. ఇది అన్మ్యూట్ చేయి. పోయింది. వీడియో మీద క్లిక్ చేయండి. ఓకేనా సార్? వీడియో సెలెక్ట్ చేయండి సార్. మీరు వీడియో సెలెక్ట్ చేయలేదు. వీడియో టచ్ చేయండి. వీడియో ఓకేనా సార్? అలాగే సార్. ఓకే. మళ్ళీ సార్, మళ్ళీ టచ్ చేయండి. ఓకే, రైట్. నమస్కారం సార్, శ్రీనివాస్ సార్. ఈరోజు మన అనసూయ మేడం గారితో చక్కటి క్లాస్ ఇప్పించారు. ఎందుకంటే నేను మీరన్నట్టు నేను కూడా మేడం చాలా బాగా చెప్తారని ఇట్లా మొత్తం శ్వాస మీద ధ్యాస యొక్క మన నిర్వచనాలు చాలా చక్కగా ప్రతి ఒక్క మహర్షి ఏ విధంగా నిర్వచించారు, ధ్యాస అంటే ఏంటి, ప్రతి ఒక్కొక్క వేరు నిర్వచనాలు చాలా బాగున్నాయి సార్. మేడం గారు ఈ 30 రోజులలోనే ఒక మన పిరమిడ్ మాస్టర్ గా ఎదిగిందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాగరాజ్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. మన యుగాల నుండి మొదలు పెడితే మానవుడు ఏ విధంగా తన యొక్క హింసా ప్రవృత్తిని కొనసాగించాడు అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ విధంగా యుగాల చెప్పుకుంటూ సారు హింస ఏ విధంగా పెరిగిపోయింది. ఆ హింసను తగ్గించాలంటే మనము ఈ శాకాహారాన్ని ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా మన నరసింహ సార్ చెప్పినట్టుగా సత్యం, అహింస, ధర్మం, ఈ 3 కనుక మనిషిలో ఉన్నట్లయితే మనిషి ఏ విధంగా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి తన యొక్క మనసును పక్కకు తొలగించి, అంటే మామూలుగా పగలు చంద్రుడు ఏ విధంగానైతే ఉంటాడో దాని యొక్క విలువ చంద్రునికి ఉండదు. అదేవిధంగా మనం సూర్యుని లెక్క మన యొక్క పరమాత్మను, ఆత్మను మనం ఆ విధంగా చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. మరి ఈ రోజు మనం చెప్పిన విషయాలు ముందు సార్ చెప్పారు, మీరు కూడా చెప్పారు. మరి మనం చెప్పిన విషయాలు ఈ మాంసాహారులు మామూలుగా మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి, మామూలుగా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే మనల్ని ఒక పిచ్చోళ్ళ లెక్క చూస్తారు. మరి దాన్ని అధిగమించాలంటే ముందు మనం కూడా ప్రతి ఒక్కరిని వారిలో పరమాత్మను చూస్తూ వాళ్ళు
క్షమాగుణాన్ని మనం ముందు అలవరుచుకుంటే మరి ప్రతి మానవుని కూడా మనం సజ్జన సాంగత్యం చేస్తూ మన యొక్క సన్మార్గంలోకి నడిపించగలమని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ రవీందర్ సార్. అలాగే పాంపర్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. మాట్లాడండి సార్. నమస్కారం సార్. మన గురువు గారైన పత్రిజీ గారికి మొదట నమస్కారం. ఈ రోజు మేడం చాలా అద్భుతంగా చెప్పింది. 30 రోజుల ప్రోగ్రాము 20 నిమిషాలలో అద్భుతంగా ప్రతి విషయాన్ని తెలియజేస్తూ బాగా చెప్పింది. అట్లనే శివనాగరాజు ఆత్మజ్ఞానం గురించి, విశ్వాత్మ గురించి అద్భుతంగా చెప్పిండు. ఇదే చెప్తా. ఓకే సార్. ఓకే ఓకే సార్. మనం సంకల్పం చేసిన ప్రోగ్రాము 31 రోజు దిగ్విజయంగా జరుగుతుంది. ఇంకొక 10 days ఇది సంపూర్తిగా కావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నా. నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం మేము మీ ముందు తీసుకొస్తున్నాను. అదేంటిదంటే పత్రి సార్ కూడా మన సెషన్ లో పాల్గొనే అవకాశం ఉంది, ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. గురువు గారు మన సెషన్ లో వచ్చారంటే మనం దాని గురించి చెప్పకపోవడం మంచిది, అదృష్టమే కదండి. పత్రి సార్ సెషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, వెంకటేష్ గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు మాస్టర్గా విచ్చేసిన శివనాగరాజు గారికి, అదేవిధంగా అనసూయ మేడం గారికి, మిగతా మిత్రులందరికీ పేర్కొన్న నా యొక్క నమస్కారాలు సార్. ఈరోజు ముందుగా అనసూయ మేడం గారు ఒక ధాన్యము మరియు ఆవశ్యకత గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఎందుకంటే దాదాపుగా మేడము గురువులు చెప్పిన అన్ని క్రోడీకరిస్తూ చెప్పిందిగా నేను గ్రహించాను సార్. 84 లక్షల జీవరాశుల్లో ఆత్మ ఉన్నట్లు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడము, అదేవిధంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు వివిధ మార్గాలను చెప్పడం, అంటే ఆన పాన, అదేవిధంగా సతి అని అష్టాంగ మార్గాన్ని గురించి చెప్పడము, తర్వాత చివరగా తన శిష్యుడైన ఆనందునికి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్పడం, అంటే ఎవరు వాళ్ళే ఉద్ధరించుకోవాలనేది అక్కడ గ్రహించడం జరిగింది సార్. అదే విధంగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ధ్యానం గురించి శరీరము, మనస్సు, ఆత్మ గురించి చెప్పడము, తర్వాత వేమన, సత్యసాయి బాబా, రమణ మహర్షి గురించి, వీరబ్రహ్మం గారి గురించి, అన్నమాచార్యుల గురించి, అదేవిధంగా బ్రహ్మర్షి పత్నిజీ గురించి, వీళ్ళందరి గురించి మేడం చెప్తూ చివరగా ధ్యానం అనేది సర్వరోగ నివారణ అని చెప్పడం నిజంగా మేడం గారు అనర్గళంగా జూరీ ప్రవాహం లాగా ఈ యొక్క సెషన్ 10 నిమిషాలు అంటే మేడము 20 నిమిషాలు కాదు, గంట కూడా తీసుకునేటట్టు నాకైతే అనిపించింది సార్. నిజంగా మేడం గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా నెక్స్ట్ మన మాస్టర్ శివనాగరాజు గారు చెప్తూ ఈ యొక్క రజో గుణము, తమో గుణాల గురించి చెప్తూ శరీరానికి మూలము ప్రాణశక్తి అని, ప్రాణశక్తికి మూలము విశ్వమూల చైతన్యం అని చెప్పడం జరిగింది సార్. ఈరోజు సెషన్లో ఆయన విశ్వమూల సార్ మీ వాయిస్ పోయి చూడండి సార్. సార్ సార్ ఉన్నారా? సార్ది నెట్ పోయింది. ఓకే, గెలాక్సీ ట్యాబ్ ఏ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఎవరో మీరు? గెలాక్సీ ట్యాబ్ ఏ. నమస్కారం సార్. సార్ నేను ఓకే ఓకే, వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి.
వెంకటేశ్వర మీ లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడదురు. మాస్ సార్ మాట్లాడుతున్నారు. కంటిన్యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. యాక్చువల్ గా నా దగ్గర కరెంట్ పోయింది. కరెంట్ మెడిటేషన్ క్లాస్ చేశాను. అనసూయ మేడం గారి క్లాస్ విన్నాను. నారాయణ సార్ క్లాస్ 10 నిమిషాలు 13 నిమిషాలు విన్నాను. తర్వాత కరెంట్ పోయింది సార్. నాకు అక్కడ ఛార్జింగ్ 0 అయింది. లాస్ట్ లో మళ్ళీ యాడ్ అయ్యాను మళ్ళీ. అందుకోసం కొంచెం పూర్తిగా మేడం గారు చాలా చక్కగా చెప్పారు, సార్ చెప్పారు. ధన్యవాదాలు. అట్లాగే మీరు ఇప్పుడు పత్రిజ మహర్షి కూడా మీరు లైన్ కి వస్తున్నారు అని అంటే మన దాంట్లో చేరే అనేసరికి కొంచెం ఇంకా ఉత్సాహం ఎక్కువ వచ్చేసింది. ఇక మరి అది ఆదర్శం కూడా అయితే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. దర్శనం కావాలని కోరుకుంటున్నా. అప్పుడు అదే అవకాశం ఉందని అంటున్నారు. అలా వస్తే మన ఆ రోజుకు మనం ఎక్కువ మందిని యాడ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఆ రోజు అవకాశం ఉంటే మన ఎవరు మన సర్కిల్ కొంతమంది జాయిన్ అయిపోతుంటే మనకు తృప్తిగా ఉంటుంది అట్లా అని అనుకుంటున్నాను. మేడం గారు అయితే సార్ మాట్లాడండి. మరి అంటే ఇప్పుడు ఇదే మరి చివరి ఆత్మ అయితే నెక్స్ట్ ఆత్మ ఎక్కడ పోతుంది? మరి ఇదే చివరి ఆత్మ అంటున్నా. అంటే మామూలుగా ఒక ఆత్మ ధ్యానం చేస్తుంటే ఇదే చివరి జన్మ కావచ్చు అని ఒక ఐడియా అన్నారుగా. చివరి కావచ్చు. అడగండి, మంచిగా అడగండి. మళ్ళీ సార్ చెప్తారు సార్. యాక్చువల్ గా అన్ని జన్మలు ఎత్తాము. ఈ జన్మలో మనం అంటే ఒక ఆత్మ ధ్యానం సాధిస్తే అంటే అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఈ జన్మనే చివరి జన్మ కావచ్చు. నెక్స్ట్ ఆత్మ ఏమవుతుంది? తర్వాత ఆత్మ ఈ ఆత్మపై పరమాత్మలో కలిసిపోతుంది, మూల చైతన్యం కలిసిపోతుంది. భగవంతులో కలిసిపోతున్నది. భగవంతు ఆత్మలో దాని పేరు భగవంతుడు అని పెట్టుకున్నాం మనం. మూల చైతన్యం ఆత్మ పరమాత్మలో ఐక్యం అయిపోతాం అన్నట్టు. అక్కడికి వెళ్ళాల్సింది ఎవరైనా తన గృహానికి వెళ్ళాల్సిందే. మన గమ్యం అక్కడికే. దానికి కారణం కృషి చేయాలి. చెప్పండి సార్. ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎన్నో ప్లేట్స్ ఉన్నాయి కదా సార్ చెప్పే కదా, పరమాత్మ అంటే ఇంకా ఉన్నత లోకాలకు. అంతేనా సార్? విన్నారా సార్? అంతే మన గమ్యస్థానం అదే. నేనేమంటే మనం ఇంత ఆత్మజ్ఞానం చేస్తే ఇంకా మన జన్మలు ఎక్కువ ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా చెప్పినా సార్, మధు సార్ ప్రైమరీ ఇప్పుడు భూగోళం అనేది భూగోళం ప్రైమరీ స్కూల్ సార్. ప్రైమరీ స్కూల్ 5 తరగతి అయిపోయినాక హై స్కూల్ వెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ ఎట్లయితే భూగోళం ఉందో అక్కడ ఉన్నతంగా విశ్వాలు ఇంకా ఉన్నతమైన చైతన్యంతో కూడినటువంటి భూగోళాలు ఉన్నాయి. అక్కడ షిఫ్ట్ అవుతున్నాడు. మళ్ళీ అక్కడ మన సాధన మళ్ళీ అట్లా లేయర్స్ ఉంటాయి సార్. లేయర్స్ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. ఒక మర్రి చెట్టు నుండి విడబడిన విత్తనము మళ్ళీ ఒక మహావృక్షం అవుతుంది. మర్రి చెట్టు నుండి విడబడిన విత్తనం మళ్ళీ ఒక మహావృక్షం అవుతుంది. నువ్వు ఒక పూర్ణాత్మ అవుతావు. మళ్ళీ నీ ద్వారా సృష్టి జరుగుతుంది. ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళు మన తల్లిదండ్రులు సార్. మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ఉంది కదా, అలాగే మనలో చైతన్యం ఇచ్చినటువంటి ఆత్మ పూర్ణాత్మ. మనం కూడా పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలి. అప్పటి వరకు మన జన్మలు కొనసాగుతుంటది. ఈ ఆత్మకి ఆది లేదు, అంతము లేదు. సార్ అంతేనండి మాస్టర్. అంతే మీరు కరెక్ట్ చెప్తున్నారు. అది ఎప్పటికీ ఉండేదే. మన ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ ఉంటది. కాకపోతే మన పురాణాల్లో కొన్ని పొరపాటు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇక సముద్రంలో కలిసిపోయినాక నీటి గుంజి ఉండదు, పరమాత్మలో చేరిపోయినాక ఎగ్జిస్టెన్స్ ఉండదు. కరెక్ట్ కాదు. ఒక మహావృక్షం నుండి విడిపడిన ఒక విత్తనం మరి ఒక మహావృక్షం అవుతుంది. మన ప్రయాణం మనకు పూర్ణాత్మ అయ్యే వరకు మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటది. ఉన్నది ఇప్పుడు పిల్లకాల సార్. ఇంకా అంత పిల్లకాల కాబట్టి ఇంకా లేదు సార్. మీరు వృద్ధాత్మ దాకా వచ్చారు కాబట్టి ధ్యానానికి వచ్చారు. అలాగా సార్. నేను అంటున్నా ఇంకా అంత జ్ఞానం సంపాదించాలంటే నేను ట్రై చేయాలనుకుంటా. ఇక్కడ అందరూ ఒకటేనండి. అందరూ ఒకటే. మీరు ఇప్పుడు ఈ ఎసెన్షియల్ లో ఉన్నారంటే మీరు ఎంతో ఎదిగినట్టే.
మునా సారా సార్ చెప్పండి. మునా శంకర్ సార్ ఏమంటారు మీకు? మునా శంకర్ సార్. మునా శంకర్ నా బ్రదర్ అండి. సొంత ఓన్ బ్రదర్? ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకొక విషయము సార్, ఇప్పుడు మన ఆత్మ పదార్థము అన్నది సత్యము, కానీ మనం ఇంకా చూసుకోలేదు అన్నది మన అనుమానం. మనం చూసుకోలేదు కదా. శాస్త్రాలు చెప్తున్నాయి, శ్రీకృష్ణుడు చెప్పిండు, బుద్ధుడు చెప్పిండు, రాముడు చెప్పిండు, అందరు మనం చూసుకోలేదు కదా అన్నది మన లోపల ఉండే సందేహం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేసి సజ్జన సాంగత్యం చేస్తుంటో దాని మీద విశ్వాసం కలిగి దాన్ని చూసుకోగలుగుతాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్ సిటీ సార్. ఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్ ఉన్నది అక్కడ. మరి నేను ఢిల్లీ చూడలే, నువ్వు ఢిల్లీ పోయి వచ్చినావు సార్. మీరు ఢిల్లీ చూసారు, నేను ఢిల్లీ చూడలే. నేనేమంటా, ఢిల్లీ లేదని వాదిస్తా. నేను ఢిల్లీ లేదా, ఢిల్లీ ఎక్కడ ఉందా, ఢిల్లీ అని నేను వాదిస్తాను. నువ్వేం చేస్తావు? ఢిల్లీ చూసిన వాడి ఢిల్లీ ఉందని వాదిస్తావు. ఢిల్లీ ఉంది స్వామి, ఇట్లా ఉంటుంది క్యాపిటల్ సిటీ, ఇక్కడ పార్లమెంట్ ఉంది, ఇక్కడ లోక్సభ, సంథింగ్ కోర్టు, సుప్రీం కోర్టు ఉంటుంది, ఇట్లా వ్యవస్థ నీకు. అంటే సత్యం అనేది మనం అనుభవం చెందే వరకు ఒక పరమ గురువుని ఆశ్రయించి నమ్మాలి, ఒక స్వాధ్యాయం ద్వారా మంచి పుస్తకాలు నమ్మాలి. కానీ వాళ్ళు చెప్పింది సత్యము. ఢిల్లీ ఉండడం అనేది ఎంత సత్యమో మనము దైవం అనేది కూడా అంతే సత్యం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతే సత్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ధ్యానం చేయండి. గాలి నరసింహ గారు, నిరుత్సాహపడకండి, మీరు ధ్యానం చేయండి. మధు సార్ మాట్లాడండి. చెప్పండి. మీరు ధ్యానం చేయండి, నిరుత్సాహపడకండి. నిరుత్సాహం లేదు సార్. నేను సత్యం పలుకుతాను, ధర్మ ప్రకారం జీవిస్తాను. నాకు లక్ష్యాలు ఉన్నాయి. నాకు ఇలాంటి గ్రూప్ ద్వారా ఇంకా డెవలప్ అవుతున్నాను. చాలా అద్భుతం. మీరు చాలా, మీకు మంచి ఉన్నది. అదే సార్, సంకల్ప బలం అని క్లాసులు చెప్తున్నారు. సంకల్ప బలము, సృష్టి, చాలా మంది మార్పు వస్తుంది. దాంట్లో ఆ రహస్యాన్ని ఛేదించాలి మనం. అట్లా మన సార్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు సార్. మంచిగా సార్. వెంకటేష్ గారు మాట్లాడండి సార్. వెంకటేష్ సార్. సార్ శివనాగర సార్ మాట్లాడుతూ మాట్లాడండి సార్. కృతాయుగం ఏ విధంగా ఋషి పరంపర, తపస్సు, హింస లేదని చెప్పడం జరిగింది సార్. అదే విధంగా త్రేతాయుగంలో రాక్షసత్వం అనేది స్టార్ట్ కావడము, అదే విధంగా గురు పరంపర కూడా కొనసాగినట్లుగా సార్ వివరించారు. ద్వాపర యుగానికి వచ్చేవరకు పాపాలు పెరిగాయి, స్త్రీల యొక్క విలువ తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. కలియుగం వచ్చేవరకు హింస పెరగడము, స్త్రీల విలువ తగ్గిపోవడము. అయితే ఇక్కడ బ్రహ్మర్షి పత్నిజీ మహారాజు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు అర్జునులాగా తయారు కావాలి. అర్జునుగా తయారు కావాలంటే అహింస పరమధర్మం, అదే విధంగా అహింసను ప్రచారం చేయాలి అనేది సారు శివనాగర సార్ చెప్పడం జరిగింది సార్. అదే విధంగా మనసు అనేది ధ్యానంపై మళ్ళాలి, సజ్జన సాంగత్యం చేయాలి, సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేయాలని చెప్పారు. ఇప్పుడున్న మనం రకరకాల ఇబ్బందులు పడుతున్నామంటే గత జన్మలో పాపాలని సార్ చెప్పడం జరిగింది. చివరి దశలో వంటి శ్రీకృష్ణుడు అని, అదే విధంగా యేసుక్రీస్తు, ప్రహ్లాదుడు, రమణ మహర్షి గురించి సారు వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా అక్కడ పాపాలు చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఏ విధంగా క్షమించాలి అనేది కూడా క్షమించిన విధానాన్ని కూడా సార్ చక్కగా వివరించారు. చివరగా చెప్తూ ఆత్మ సూర్యులాగా ప్రకాశించాలని, మనసు అనేది పగటిపూట చంద్రులాగా ఉండాలని సార్ నిజంగా చాలా విషయాలు చెప్పారు సార్. ఈ యొక్క విషయాలు చెప్పిన శివనాగర సార్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్ కు థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్. పాంపాటి సింగ్ సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారు సార్. నమస్కారం సార్. మాట్లాడండి సార్. అద్భుతంగా జరిగింది. నాగరాశి మరి ఏముంది అలా? ధ్యానం ఉంది. ఇంకా ఫ్రెండ్స్, జీ కమల గారు మాట్లాడండి మేడం. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి.
జీ కమల గారు మాట్లాడారు. మీరేనా? ఓకే ఓకే, మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేసినట్టు మాట్లాడండి. అచ్చా, సార్ అడిగిన ఒక చిన్న క్వశ్చన్ కి ఒకటి ప్రవేశపెడుతున్నా నేను. చెప్పండి. అది ప్రాణం అనేది ఉష్ణంతో ఉన్నది. ప్రాణం అనేది ఉష్ణం ఉంటేనే శరీరంలో ఉష్ణం ఉంటేనే ప్రాణం. ఆ ప్రాణంనే మనం ఆత్మ అని పిలుస్తున్నాము. ఆత్మ కూడా, ఆత్మ బంధువులారా, నా చిన్న ప్రవేశాన్ని, నా యొక్క ఆలోచనని విశ్లేషించండి, లేదా గమనించండి అని ప్రార్థన. సార్ ఇక్కడ ప్రాణం ఇది ఒకటే విషయం, ఒక విషయం. ఈ ప్రాణం అనే ఉష్ణం ఉన్నంతసేపే ప్రాణం ఉంటుంది. ఉష్ణము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం అచేతనం అవుతుంది. ఉష్ణము బయటికి వెళ్ళిన తర్వాత ఉష్ణంలో కలుస్తుంది బయట, అది పరమాత్మ. బయట ఉన్న ఉష్ణం పరమాత్మ, మనలో ఉన్న ఉష్ణం ఆత్మ. అంటే ఆత్మ ఉష్ణ రూపంలో ఉంటుంది. సార్ ఇందాక అడిగిన ప్రశ్నకు నేను బదులిస్తున్నా ఏంటంటే, నా ఆలోచన ప్రకారము ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తర్వాత, ఇదే లాస్ట్ అయితే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్నకి, మనలో ఉన్న ఆత్మ అనే ఉష్ణము బయటికి వెళ్తే బయట ఉన్న ఉష్ణంతో పరమాత్మలో కలిసిపోతుంది, పరమాత్మ అనే ఉష్ణంలో కలిసిపోతుంది. అంతే. మళ్ళీ ఒకవేళ పరమాత్మ నుంచి మళ్ళీ ఉష్ణం మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశపెడితే అదే మళ్ళీ ప్రాణం అవుతుంది. అంటే అది అప్పుడు ఆత్మ ఇష్టం, అది మళ్ళా ఇంకో జన్మ తీసుకొని పరమాత్మ దగ్గర పోయిన వాడు మళ్ళీ ఇంకో ఉత్తమ జన్మ తీసుకుంటాడు. ఏదైనా భూమి మీద మంచి ధ్యానం నేర్పడానికి ఒక యోగిగా, ఒక ఉత్తమమైన వాడిగా వస్తాడు అన్నట్టు. ఇప్పుడు పత్రి సార్ లాగా వస్తాడు అన్నట్టు. ఓకే. మనం అంతా పత్రి సార్ లాగా తయారు కావాలంటే ధ్యానంతో మొదలుపెట్టి, ధ్యానం అనేది లో ఏకాగ్రత మనకు రావాలి అంటే మనం నాన్ వెజ్ ని బహిష్కరించాల్సిందే, నాన్ వెజ్ ని త్వజించాల్సిందే. హింస ఉండొద్దు. హింస లేని వాడే పరమహంస అవుతాడు, పరమహంస అనే ధ్యానానికి అర్హుడు. అంతే కదా. ఓకే, థాంక్యూ. అయితే ఒకటి సార్, ఇక్కడ ఉష్ణం అనేది ఆత్మ అంటే, ఉష్ణం అంటే శక్తి అన్నట్టు. దానికి ఉష్ణం కాదు, శక్తి, చైతన్యం. ఉష్ణం అంటే మన అర్థం మారిపోతుంది, అది వేడి అన్నట్టు, చైతన్యం. అయితే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేద్దాం అనుకున్నా. ఇది ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అని నాలుగు శరీరాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మన నాసా యొక్క అది క్షేత్రం ఉంటుంది పైన, స్పేస్ ఏరియా. ఆ స్పేస్ ఏరియా పోవాలంటే మనం ఏం చేయాలి? అక్కడ స్పేస్ సూట్ వేసుకొని వెళ్తాం, అంతే కదా సార్? ఇప్పుడు నాసా యొక్క స్పేస్ స్టేషన్ మనం వెళ్ళాలంటే ఆ స్పేస్ సూట్ వేసుకొని ఆక్సిజన్ సంబంధించి పెట్టుకొని వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడే నాసా స్పేస్ స్టేషన్ లో మనము అక్కడ లైవ్ గా ఉండగలుగుతాం. ఈ భూమి అనే భూగోళం మీదకి, థర్డ్ డైమెన్షన్ ఎర్త్ మీదకి మనం రావాలన్నప్పుడు ఈ భౌతిక శరీరంతో మాత్రమే జీవుడు ఇక్కడ జీవించగలుగుతాడు. ఈ భౌతిక శరీరాన్ని మనం తొడుక్కున్నాం. ఎన్ని తొడుగులు తొడుక్కున్నాం అంటే మనం 4 తొడుగులు తొడుక్కున్నాం సార్. కారణ శరీరము, మహాకారణ శరీరము, సూక్ష్మ శరీరము, భౌతిక శరీరము. ఇది భౌతిక శరీరం. ఎలా అయితే కోట్ వేసుకొని, ఒక కోట్ వేసుకొని, కోట్ లోపల అంగేసుకొని, లోపల బనీన్ వేసుకొని ఎట్లా ఉంటాయో అట్లా 4 తొడుగులు ఉన్నాయి మన లోపల. కానీ బయటికి భౌతిక శరీరమే కనబడుతుంది. ఎప్పుడైతే ఈ బాడీ వేకేట్ చేసిరో ఇంకా 3 శరీరాలు మనకి, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, మహాకారణ శరీరం తొడుగున్నాయి. ఎప్పుడైతే ఈ బాడీ వేకేట్ అయిందో ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోద్ది. సూక్ష్మ లోకాలు ఉంటాయి భూమి పైన. ఆ సూక్ష్మ లోకాల్లో మళ్ళీ అక్కడ మాస్టర్స్ వచ్చి మన గైడెన్స్ ఇచ్చి తర్వాత ఏం చేయాలని చెప్తారు. వాస్తవంగా జరిగేది అది. ఇక్కడ ఈ మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో, ఉష్ణంలో కలిసిపోవాలంటే హయ్యెస్ట్ ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి వాళ్ళు అలా కలుస్తారు. మనం ఏం చేస్తామంటే ఈ బాడీ వదిలేసి సూక్ష్మ శరీరంతో ఉంటాం. మనం చెప్తాం కదా 11 రోజులు మన ఇళ్ళలో కర్మలు చేస్తారు. ఎందుకంటే ఆ 10-11 రోజులు ఇక్కడే తిరుగుతుంది అది, ఆ సూక్ష్మ శరీరం. ఎందుకు? తాను పెట్టుకున్న ప్రపంచం ఇదే కదా. తనకి ఆత్మజ్ఞానం మీద అవగాహన లేకపోవడం ఏదైతే తన భార్య అని, పిల్లలని, తల్లి అని, తండ్రి అని ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది.
దానికోసం ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణులు రకరకాల కార్యక్రమాలు చేసి నీ పని అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపో అని ఈ సజెషన్స్ అన్ని ఆ సూక్ష్మ శరీరానికి ఇస్తారన్నట్టు. అయితే మనం యమదూతలు అని చెప్తారు కదా, ఆ యమదూతలు అనేది యమదూతలు కాదు, వాస్తవంగా వాళ్ళు మనకు సహాయం చేసే ఒక సహాయకులు. వాళ్ళు మనం తీసుకొని సూక్ష్మ లోకాలకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంటుంది సార్, మీరు చదువుతా అంటే ఆత్మాయనం, బాబాయ్ ఆత్మాయనం అనే బుక్ ఉంటుంది, రాసుకోండి పేరు. వినపడుతుందా? హలో హలో నెట్ పోయింది సార్, మీ నెట్ రావట్లేదు. ఆడియో సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఆడియో సెలెక్ట్ చేయండి. అందులో సౌండ్ పెట్టుకోండి. ఓకే, అన్మ్యూట్ చేసుకుంటా సార్. మీరు మధ్యలో మీరు కట్ అయిపోయినట్టుంది. అది ఈ విషయాలన్నీ పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే ఆత్మాయనం అనే బుక్ ఉంటుంది, ఆత్మయానము ఆ బుక్ పేరు. మీరు ఆ బుక్ ని తెప్పించుకోండి. ఇలాంటి విషయాలు ఎన్నో విస్తృతంగా ఉంటాయి. ఇవన్నీ ఆ మాస్టర్స్ గురువులు రాసినటువంటి పుస్తకాలు. భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, 4 తొడుగులు ఉన్నాయి మనకి. ఒక నాసా స్పేస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎలా అయితే సూట్లు వేసుకొని వాళ్ళు వెళ్తారో, మనం ఆ విధంగా ఈ శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చినాం అన్నట్టు. వాళ్ళకి స్పేస్ సూట్ ఎటువంటిదో మనకి ఈ శరీరం అటువంటిది. ఈ శరీరం భూమి మీదనే పనికొస్తుంది, ఎక్కడ పనికిరాదు. దీనికి లైఫ్ అయి వదిలేసినప్పుడు మనము సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోతాం. అదంతా మీరు ఆత్మైన బుక్ చదవండి, చాలా వివరంగా దొరుకుతాయి అందులో. ఓకే బాబు, మీకు చాలా బుక్స్ మీరు గ్రూప్ లో యాడ్ అయ్యారు. అందులో ఉండరా టీచర్స్ గ్రూప్ లో? లేదు. అయితే నేను అందులో యాడ్ చేస్తాను. నేను బుక్స్ డీటెయిల్స్ పెడతాను, మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే బుక్స్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సునారా సార్, మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఆత్మ జ్ఞానము, విశ్వముల చైతన్యము, అలాగే క్షమ యొక్క విశిష్టతని, అనేక విషయాలు మీరు మాకు అందించారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా ఎసెన్షియల్ లో ఉన్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. అలాగే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇది ఎంతోగా అభివృద్ధి చెందాలని నేను వేడుకుంటున్నాను. ఓకే సార్, ఇంత చక్కటి ఎసెన్షియల్ ఇంకెంతో అభివృద్ధి చెందాలని నేను వేడుకుంటున్నాను, సంకల్పిస్తున్నాను. మీ అందరి యొక్క ఆశీర్వచనం, గురువులు, పరమ గురువులు, వెరీ నైస్, అందరి అనుగ్రహంతో ఎవరి సాధన తీవ్రంగా చేస్తూ అందరూ పరిపూర్ణమైన జ్ఞానం పొందుతారనే ఆశిస్తున్నాం. అందరూ ఒక 30 days లో ఒక మేడం చూడండి, ఎంత అనర్గళంగా చక్కగా, అద్భుతం, అది గ్రేట్ అసలు. ఆ విషయం అంటే అరే అది మర్చిపోయిన సార్ లైన్ లో ఉన్న వాళ్ళు రేపు ఎవరు క్లాస్ చెప్తారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. మర్చిపోలే నేను ఈ టాపిక్ లో పడి. ఫ్రెండ్స్, ఎవరు కూడా భయపడవద్దు, జంకవద్దు, సిగ్గుపడవద్దు. రేపు క్లాస్ చెప్పారు, హ్యాండ్ రైజ్ చేయండి. గాలి నరసింహ గారు, వెంకటేష్ గారు, రవీందర్ గారు, రమేష్ సార్, ఇప్పుడు 5-6 ఉన్నారు, మీరు రైజ్ చేయండి. పాంపర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? రేపు క్లాస్ చెప్పేవారు మన జరిగిన టాపిక్ పైన మీరే హ్యాండ్ రైజ్ చేయాలి, నేను చెప్పడం కాకుండా, మీరు రెఫర్ చేయడం కాకుండా. ఎందుకంటే ఈ సాంప్రదాయం మొదలైంది కాబట్టి 10 days మనం కంటిన్యూ చేద్దాం, బ్రేక్ రాకుండా. మీరు చెప్తారా బాబాయ్?
చెప్తారా? ఇంకా అంత పరిజ్ఞానం ఏర్పడలేదు. అంటే ఈ 2-3 రోజులు రాసుకున్న నోట్స్ గిట్లా లేదా ఏమన్నా? ఈ వారం రోజులు రాసినాయి? ఇంకోసారి చెప్పు. ఓకే. రమేష్ సార్ ఉన్నారా? రమేష్ సార్. సార్ నేను ఇంకా ప్రిపేర్ కాలేదు సార్. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని చెప్దామని చూస్తున్నా సార్. చెప్పడం మాత్రం గ్యారెంటీ సార్. అదే కానీ మరి రేపటికి భయ్యా రవీందర్ సార్ మీరు చెప్తారా సార్? అన్మ్యూట్ చేసుకోండి. హలో. సరే రమేష్ సార్. ఓకే. ప్రిపేర్ కాలేదు సార్ నేను. ప్రిపేర్ అని అనుకోవద్దు సార్, ప్రిపరేషన్ ఎప్పటికీ పూర్తి కాదు. ఏదో సార్ జాయిన్ అయింది, కొంచెం టైం తీసుకుంటా సార్. చెప్తాను కానీ టైం తీసుకుంటా సార్. ఓకే ఓకే వెంకటేష్ సార్, ఇక మీరే దిక్కు మాకు. ఇక రేపు సెషన్ బ్రేక్ కావద్దు. వెంకటేష్ సార్ ఉన్నారా? సార్ మీరు ఏముండదు సార్ ఇందులో, మనం తెలుసుకున్న 4 వాక్యాలు చెప్పండి అంటే. సార్ నేను వారం రోజుల నుంచి వస్తున్నాను. నేను కంపల్సరీ చెప్తా కానీ ఒక టైం ఇవ్వండి. ఇంకొక విషయం సార్, మనకున్నవి కూడా లాస్ట్ 10 డేసే. అదే సార్ అదే. మళ్ళీ లాస్ట్ 10th డే మనకు అవకాశం 9 రోజులు ఉన్నాయి కదా. అదే మధ్యలో చెప్తా సార్. రేపైతే ఎందుకంటే మధ్యలో వేరే రోజు చెప్తా సార్, రేపు కాకుండా. సరే 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 ఓకే సార్. రేపు ఇంకేమైనా ఆలోచించుకుంటే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి కారకులైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నల్లగొండ PSSM వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.